నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. కొన్ని రకాల పదవుల్లో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయకూడదు. కూడదంతే. ఇక మరీ తప్పకపోతే కనీసం ఏదో గోప్యంగా ఏడవాలి. అదిగో అలా గోప్యంగా చేస్తున్నప్పుడే కొంపలు మునిగేది. ఆ తప్పుడు పనిని కాదనడానికి, ఖండించడానికి వీలు లేకుండా వీడియో తీసి పారేసి ఇంటర్నెట్లోకి వదిలేస్తే వచ్చిన పిసిసి అధ్యక్ష పదవికి కూడా ముప్పు వచ్చినా ఆశ్చర్యం లేదు. అవును, ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాను. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి తన నియామక ప్రకటన వెలువడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీలోని భిన్న గ్రూపులకు చెందినటువంటి నాయకులను కలుసుకొని వారి మద్దతు, ఆశీస్సులు పొందే ప్రయత్నం చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీకి కరుడుగట్టిన మద్దతుదారులైన ఆ పార్టీ సామాజిక వర్గ మీడియా అధినేతలను ముగ్గురిని కలుసుకోవడం, మరీ ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియా యజమాని వేమూరు రాధాకృష్ణతో లోకేష్ను బాగు చేయడం ఎలా అనే అంశం మీద చర్చలు జరపడం చూడడానికి కాస్తంత కాదు బాగా వికారంగా కనపడుతోంది. పాత పరిచయాల మీద మోజు తీరకపోతే అక్కడే ఉండిపోతే బాగుండేది. అలా కాక టీడీపీ నుంచి వచ్చిన రేవంత్కు ఇంకా ఆ వాసనలు పోలేదా అనే విమర్శలకు ఇప్పుడు ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతున్నటువంటి ఓ వీడియో ఊతమిస్తున్నది. ఆ వీడియో రేవంత్ వెంట ఉన్నవారు తీశారా లేక రాధాకృష్ణ ఆదేశాల మేరకు తీయడం జరిగిందా అనే సందేహానికి తావు లేకుండా ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెబ్సైట్లో దర్శనమిస్తోంది. అంటే రాధాకృష్ణ ఆదేశాల మేరకే రేవంత్కు తెలిసి కానీ తెలియకుండా కానీ ఆ వీడియో ఆ సంస్థ వెబ్సైట్ ద్వారా వైరల్ అవుతోంది. అంతేగాక ఆ వీడియోలో మాటలు సరిగ్గా వినపడతాయో లేదో అన్న అనుమానంతో వాటిని పక్కనే తెలుగులో టైప్ చేసి పెట్టారు. దీనివల్ల తన వ్యక్తిగత ప్రతిష్టకు నష్టం లేదని రేవంత్ భావిస్తే అసలు చిక్కే లేదు. అప్పుడు ఆయన గురించి ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా కాక ఆ వీడియో వల్ల తన ప్రతిష్టకు హాని జరుగుతుందని రేవంత్ రెడ్డి భావిస్తే దానిని రాధాకృష్ణ బాహాటంగా తమ వెబ్సైట్లో ఉంచడంపై ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలి. రేవంత్తో సమావేశం గురించి అలా బయటపెట్టడంలో రాధాకృష్ణ ఉద్దేశం ఏమై ఉండవచ్చు? ఈడు మనోడే అని ఆంధ్రాలోని మనోళ్ళందరికీ సందేశం పంపుతున్నాడా? తద్వారా ఆంధ్రాలోని మనోళ్ళందరికీ తెలంగాణలో రేవంత్ మన రక్షకుడు అనే భావన కలిగించదలుచుకున్నాడా? ఏది ఏమైనా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ బాణీలకు అనుగుణంగా నాట్యం చేస్తాడని రాధాకృష్ణ తద్వారా చెప్పదలుచుకున్నా, ఇటువంటి తెలుగుదేశం తాబేదారు తమ తెలంగాణ ప్రయోజనాలు ఎలా కాపాడగలడని తెలంగాణ ప్రజలు రేపొద్దున భావించినా దానిపై రేవంత్ ఏం చెబుతారన్నదే చూడాలి. దీనిని అవకాశంగా తీసుకున్న కేసీఆర్ ఒక్కోసారి ఒక క్షణంలో వామనావతారం ఎత్తడానికి, అంటే రేవంత్ను పాతాళానికి తొక్కేయడానికి కేసీఆర్కు 2 క్షణాలు చాలు. ఈ పరిణామాలన్నిటి గురించే ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఇక ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ భరత్ కుమార్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ శ్రీ సామా రామ్మోహన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ తరఫున ఆ పార్టీ ప్రతినిధి శ్రీ దీపక్ కుమార్, రాజకీయ విశ్లేషకులు శ్రీ అజయ్ కుమార్ ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రామ్మోహన్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. నా ఇంట్రడక్షన్ వినే ఉండి ఉంటారు. వినకపోతే అందులోని మీకు ప్రశ్నలు తీసి సూటిగా వేస్తాను. విన్నారా లేదో చెప్పండి. విన్నారా రామ్మోహన్ గారు? విన్నారా వెళ్ళలేదా? మ్యూట్ తీయండి. మీరు మాట్లాడితే నాకు వినిపించడం లేదు. మీరు మ్యూట్ తీసేయండి. ఇప్పుడు వినపడుతున్నది. హలో చెప్పండి. హలో, ఇప్పుడు వినిపిస్తోంది. నా వాయిస్ కూడా మీకు వినిపిస్తోందా?
మీది ముందు నుంచి వినిపిస్తానే ఉంది. ఓకే. అంటే నాది వైరల్‌తో సంబంధం లేదు. కంఠం బాగా గట్టిది. అదే అండి. ఓకే. ఇంట్రడక్షన్ విన్నారా? విన్నాను. ఇంట్రడక్షన్ పార్ట్ విన్నాను. విన్నారా లేదా? విన్నానండి. విన్నారా? వినిపించిందా? ఇంట్రడక్షన్ మీరు వినిపించిందా లేదా సార్? విన్నాను. ప్రతీది గుడ్. మొత్తం గుడ్. విన్నాను. గుడ్. 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 మీరు సో కాంగ్రెస్ పార్టీ ఓకే. మీద నౌ రేవంత్ రెడ్డి గారి నౌ మీద ఐ అన్ని రిక్వెస్ట్ యూ టు విన్నారు. రెస్పాండ్. మీరు రెస్పాండ్ కండి. ఎందుకంటే ఈ ముగ్గురు అటు రామోజీరావు గారిని, ఇటు టీవీ5 నాయుడు గారిని, ఇటు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని ముగ్గురిని కలిశారు కదా! అంతకుముందు అనేక మందిని కలిసినప్పుడు అది మామూలుగా ఏదో కురువృద్ధ బాంధవులు అన్నట్లు వాళ్ళందరినీ కలిశారు. అది మామూలే. అందులో కాంగ్రెస్ పార్టీలో చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అది మామూలుగా కలిశారు. కానీ వీళ్ళని కలవడంలో పైపెచ్చు కలిసి ముఖ్యంగా లోకేష్ను బాగు చేయడం ఎలా అనేటువంటి అంశం మీద చర్చించడం అనేటువంటిది ఎందుకు ఆ చర్చకు సంబంధించినటువంటి వీడియో కూడా మా దగ్గర ఉంది. అయితే కాపీరైట్ ఇష్యూస్ వల్ల ఆ వీడియోని ప్లే చేయడం అనేటువంటిది కుదరదు. దానిలో ఉన్నటువంటి సంభాషణ అంతా కూడా నేను టైప్ చేసి మీకు కన్వీనియన్స్కి అనుగుణంగా తీసుకొచ్చాను. చెప్పండి దాని మీద. ఇప్పుడు ఈ రోజు వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ బేస్ చేసుకునే కదా ఈరోజు ప్రైమ్ 9 లో ఇట్లాంటి ప్రైమ్ టైమ్ లో ఒక చర్చకి దారితీసింది. సో నూతనంగా అపాయింట్ అయినటువంటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారి గురించి కానీ, లేకపోతే మేము అప్రోచ్ అయినటువంటి మీడియా హౌసెస్ గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ వేయబోతున్నటువంటి స్టెప్స్ గురించి కానీ, ఇవన్నీ ఒక చర్చకి దారి తీసినాయి. సో ఇదే దాని యొక్క ఇంటెన్షన్ ఉంటుంది తప్ప ఇప్పుడు ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ఇంట్లోకి వచ్చి 6 గంటల సేపు ఏకాంతమైనటువంటి చర్చలు. రాజకీయంగా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిస్తే ఏదైనా అఫీషియల్ గా ఉండాలి. అట్లాంటిది అన్అఫీషియల్ గా 6 గంటల సేపు ముచ్చట్లు పెట్టుకొని ఒకరి చెవులు ఒకరు ఎలకలకి కొరుకుంటే మాత్రం మనం దాని గురించి చర్చ చేయాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక మీడియా హౌసెస్ హెడ్స్ అయినటువంటి అటు ఏబిఎన్ గానీ, లేకపోతే టీవీ5 కానీ, లేకపోతే ఈటీవీ సంస్థల చైర్మన్ రామోజీరావు గారు కానీ ఈ రోజు ఒక పార్టీకి ప్రత్యక్షంగా ఈ రోజు ఒక ప్రతిపక్ష పార్టీకి నూతనంగా అధ్యక్షుడు అయిన తర్వాత మీ అందరి యొక్క సహకారం పార్టీని డెవలప్ చేసేటటువంటి క్రమంలో కావాలి అనేటటువంటి నేపథ్యంలో ఈరోజు మేము అడిగినాం. దాంట్లో తప్పేముంది, దీంట్లో సీక్రెట్ ఏముంది? ఓపెన్ డిస్కషన్. అండ్ ఇంకోటి ఎవ్రీథింగ్ వాజ్ అఫీషియల్. మీరు అన్నది 100% నిజమే. చర్చ అక్కడ ఒకరి ఇంటికి పోయినప్పుడు వాళ్ళు మనతో మాట్లాడుతున్నటువంటి సంబంధం. ఇప్పుడు మీరు నేను ఈ చర్చలో కూర్చున్నా, మీరు నన్ను ప్రశ్నలు వేస్తున్నారు, దానికి జవాబు నేను చెప్తా. సో నా సలహా కూడా నన్ను సలహా అడుగుతారు, నేను సలహా చెప్తున్నా. అది వాళ్ళ స్ట్రాటజీనా లేకపోతే అది వాళ్ళు మన వాళ్ళందరూ ఇక్కడ సందేశం ఇస్తున్నారా అనేటటువంటి గూఢార్థం నిజంగా ఉందో లేదో నాకు ఈ 3 రోజులలో అర్థం కాలేదు. మీ చర్చ సాక్షిగా మాత్రం ఓకే, దీంట్లో ఇంత అర్థం కూడా వస్తుంది. సో ఇట్లాంటిది కూడా మనం మాకు కూడా ఇంత క్రియేటివ్ గా ఆలోచించవచ్చునని మాకు కూడా తట్టలే. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్గా పేరు అనౌన్స్ చేయగానే చాలా దాన్ని స్వాగతిస్తూ చాలా బ్రహ్మాండమైనటువంటి చర్చా కార్యక్రమం కూడా పెట్టాం. మన మిత్రులందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఎవ్రీబడి వాజ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే బలమైనటువంటి ఒక నిమిషం బలమైనటువంటి ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం మనుగడ బాగుంటుందనేది నమ్ముతాం. సో ఆ రకంగా ఇతను బలమైన నాయకుడు అనుకొని చాలా వెల్కమ్ చేశాం. కానీ ఇది చూస్తే ఇదేదో కొంచెం అన్హెల్దీగా కనపడుతూ ఉన్నట్లుగా అనిపిస్తోందని అనమాట. ఎక్కడో కొంచెం ఎడంకని అదురుతోంది. ఏం లేదు, చూసేటటువంటి వాళ్ళ కళ్ళకి అనిపిస్తుంది అంతే తప్ప అంతేనా? దాంట్లో పెద్దగా ఏం లేదండి. ఒకటి నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరే అన్నారు ఒక మీడియా హౌస్ ఒక ప్రతిపక్ష పార్టీ బలం కావాలని అనుకుంటున్నప్పుడు మీలాంటి పెద్ద పెద్ద మీడియా హౌసెస్ అందులోని మీలాంటి కంచుకంఠం లాంటి వాళ్ళు కొంచెం దానికి మద్దతుగా మీడియా ముఖంలో మాట్లాడుతుంటే మాలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి జనాలు కూడా చర్చించుకుంటాం. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది ఇదే కదా. సో దీనే మేము నూతనంగా సాగమంటున్నాం. సో మీలాంటి వాళ్ళంతా ఇలాంటి కంచు కంటాలు ఉంటున్నటువంటి వాళ్ళంతా పెద్ద పెద్ద మీడియా హౌసెస్ లలో కూర్చొని మీలాంటి వాళ్ళు ఒక నిమిషం మాట్లాడితే మా గురించి పెద్ద చర్చ దారి తీస్తుంది. కాబట్టి మీ అందరినీ కూడా సభాముఖంగా ఈ యొక్క మరి డిబేట్ ముఖంగా కూడా మీ అందరినీ కోరుకుంటున్నాం. రోజువారీ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలుగానో లేకపోతే విమర్శలతోటే చర్చలు పెట్టండి. దయచేసి మా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పుల మీదే చర్చలు పెట్టండి, రోజు పెట్టండి. ఆ రకంగా మీరు అంటే సర్వే వేద్దామని అనుకుంటూ ఉన్నారని అంటే మీడియా అండదండలతోటి మా నిజ స్వరూపం కూడా జనాలకు తెలియాలి కదా. జరుగుతుంది ఏంటి, ఆరోపణలు ఏంటిది, వాస్తవం ఏం జరుగుతుంది అనేది. లోకేష్ ని బాగు చేయడం ఎలా అనేటువంటి విషయం కూడా దీంట్లో భాగమేనా? ఇప్పుడు ఒకటి చెప్తా, ఇప్పుడు మీ ఛానల్ ఆ రాష్ట్రం మాట్లాడుతుంది, ఈ రాష్ట్రం మాట్లాడుతుంది, అన్ని రాష్ట్రాలు మాట్లాడుతుంది. ఆ ఛానల్ కూడా అన్ని రాష్ట్రాల గురించి సంబంధించినటువంటి
ఆ, ఆ రాష్ట్రం గురించి మా పిసిసి అధ్యక్షుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కాబట్టి సమాధానం చెప్పిండు అంతే. ఉమ్, పోయేసేసి కేవలం అదే దాన్నే ఎజెండా పెట్టుకొని ఇంటికి పోయి కలిసేసేసి మన లోకేష్ బాబు గారిని ఏం చేద్దామని చెప్పి మాట్లాడుకుంది కాదు కదా. ఉమ్, సో ఈరోజు ఇక్కడ జరిగింది ఏంటిది, ఒక అఫీషియల్ గానే ఒక ఒక మీడియా హౌస్ పెద్ద మనిషి దగ్గర పోయి మీ ఉమ్, మీడియా హౌస్ యొక్క మద్దతు మాకు ఉండాలి అనేటటువంటి కోరుకోవడం బాహాటంగానే జరిగింది. ఉమ్, కాంగ్రెస్ పార్టీకి మీ అందరూ సహకరించాలనేటటువంటి బాహాటంగా జరిగింది. ఉమ్, తెలంగాణ ప్రజలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూపించడంలో ఉమ్, మీలాంటి మీడియా హౌసెస్ పెద్ద పాత్ర పోషించాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఉమ్, దీంట్లో భాగంగానే ఆ బిజాపాడు మాట్లాడుకుంటూ ఆ చర్చ ఏదో వచ్చింది. ఆ ఉమ్, వీడియో మేము కూడా 3 రోజులైంది చూసి, ఉమ్. కానీ దాంట్లో ఏం పెద్దగా మీరు అనుకుంటున్నట్టుగా మాకు అనిపించలేదు. అవునా, బాగుంది బాగుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ రెడ్డి గారు. భరత్ గారు సార్, గుడ్ ఈవినింగ్. అండి. ఆయన కంఠం నా కంఠం కన్నా బ్రహ్మాండంగా ఉంది. ఆ, ఏమిటి సార్, కంఠంలో ధ్వని పెరిగింది, పిచ్చి పెరిగింది. ఏం పిచ్చి గొడవ అండి. ఇప్పుడు ఆ. ఏంటంటే ఆయనకి ఒక దగ్గర మనసు ఇంకో దగ్గర మనువు లాగా ఉన్నది కథ అంతా. ఉమ్. మనసు ఒక చోట, మను ఒక చోట. చంద్రబాబు నాయుడు గారికి ఇట్లాంటి వేషాలన్నీ చాలా అలవాటు కదండి. ఉమ్, ఇప్పుడు సుజనా చౌదరి గారిని బీజేపీలోకి పంపించినారని అంటారు, ఉమ్, సీఎం రమేష్ గారిని బీజేపీలోకి పంపించారని అంటారు. ఉమ్, తర్వాత వీరు అసలు టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరి టీడీపీకి రిజైనే చేయలేదు ఆయన. ఉమ్, వాళ్ళేమో అక్కడ సరే ఆ వీడియో అడ్మిటెడ్ కాబట్టి వాళ్ళే అడ్మిట్ చేసుకుంటా ఉన్నారు. ఉమ్. అక్కడ పోయి రమణ మాట్లాడాల్సింది గారిని మీ దగ్గరికి కూడా ఏంటంటే పంపిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎల్ రమణని వినండి, వినండి, వినగల- ఆహా, వినగల ఇంకా సమాధానం అయిపోలేదు. మీరు మీకు ఛాన్స్ ఇస్తున్నానే ఉన్నాను. రమణ గారిని మీ దగ్గరికి కూడా పంపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి, దాని మీద కూడా చెప్పండి అంటున్నాను. రమణ గారు ఎల్ రమణ, ఎల్ రమణ టీడీపీ గారిని మా రాష్ట్ర శాఖ, దగ్గరికి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్ రమణ. పంపించారా మరి? అదే మీ దగ్గరికి చేరబోతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి, వార్తలు వచ్చాయి మీడియాలో ఆల్రెడీ. వచ్చినప్పుడు మాట్లాడదాము. ఆయన ఉమ్, ఆయన నిర్ణయం తీసుకొని మా పార్టీలో చేరాలనుకున్నప్పుడు మా అధ్యక్షుల వారు ఆ విషయం తీసుకున్నప్పుడు మాట్లాడదాం. ఉమ్, విషయం ఏంటంటే టీడీపీ అనేది ఈ రాష్ట్రంలో లేదండి. ఉమ్, ఈ రాష్ట్రంలో లేని టీడీపీ గురించి ఒకప్పుడు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులుగా లోకేష్ వ్యవహరించినారు. ఉమ్, మొట్టమొదటి తెలంగాణ టీడీపీ పార్టీ అధ్యక్షులుగా నారా లోకేష్ గారు ఇక్కడ ఉన్నారు. ఉమ్, ఆ తర్వాత అక్కడ పోయినారు, ఆ మినిస్ట్రీలో అక్కడ క్యాబినెట్ లో మినిస్టర్ అయినారు. ఆ తర్వాత అక్కడ ఎమ్మెల్సీగా కూడా అయినారు. ఉమ్, జనరల్ గా ఒక రాష్ట్రంలో ఉన్న ఒక వేరే పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి వారు ప్రెసిడెంట్ గా అయినప్పుడు కట్టసి కాల్స్ చేసి కలవాలనుకున్నప్పుడు కలవచ్చు. కలిసినప్పుడు జరిగిన చర్చ మొత్తం కూడా ఇప్పుడు ఏబిఎన్ లో పెట్టిన మొత్తం టేప్ అంతా కూడా టీడీపీ బాగోగులు, టీడీపీకి ఎక్కడ నష్టం జరుగుతుంది, ఎక్కడ లాభం జరుగుతుంది, ఎట్లా ఉంటే బాగుండు అని ఒకళ్ళు ప్రశ్నిస్తారు, ఇంకొకళ్ళు దాన్ని ఒత్తాసు పలుకుతున్నారు. అంటే ఈ టీడీపీ ప్రాక్సీగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారా అనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఏమైనా నిజం అనిపిస్తా ఉంది. కరెక్ట్ కరెక్ట్. అంటే నేను అన్నది ఏంటంటే ఇది టీడీపీ, ఆయన టీడీపీ ప్రాక్సీగా ఉండనియండి, తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కి సోనియా గాంధీ అపాయింట్ చేసిన ప్రెసిడెంట్ గా ఉండనియండి, ప్రతిపక్ష పార్టీ యొక్క అధ్యక్షులుగా, రాష్ట్ర పార్టీ యొక్క అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యవహారాలు, ప్రజల వ్యవహారాలు, ప్రజల క్షేమము, పరిపాలన వీటన్నిటి మీద మాట్లాడితే బాగుంటది. ఉమ్, ఇప్పుడు లేకపోతే ఏంటండి, ఇప్పుడు ఆ సందర్భంలో వాళ్ళు మాట్లాడింది ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక రాష్ట్ర పార్టీకి సంబంధించిన అధ్యక్షులు మాట్లాడాల్సిన డిస్కోర్స్ అయితే కాదండి. ఉమ్, తర్వాత దాన్ని డెలిబరేట్ గా బయట పెట్టడం అంటే దాని ఉద్దేశాలు ఏంటి, ఉమ్, బాగుంది. నిబిడీకృతంగా ఉన్న ఉద్దేశాలు ఏంటి అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి ప్రజలు. మీరేమనుకుంటున్నారో చెప్పండి, ఏమై ఉండొచ్చు ఉద్దేశాలు? ఏదైనా ఉద్దేశం కావచ్చు, సదుద్దేశం అయితే కాదు. ఉమ్, ఇప్పుడు నిజంగానే వాళ్ళు ఏదో మాట్లాడదలుచుకున్నారు, పిచ్చాపాటిగా మాట్లాడుతున్నారు. ఆ, మాట్లాడుకునేది అది బయటకు ఎందుకు వచ్చింది, అక్కడ ఉన్నది ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి మనుషులు చేశారా లేకపోతే రాధాకృష్ణ మనుషులు చేశారా అనే మీమాంస ఇప్పుడు లేదు. ఉమ్, అవును ఇప్పుడు క్లారిటీ ఉంది. అవును. ఎందుకు పెట్టినారు, మీరు దాని చెప్తే ఉద్దేశం వింటాం మేము. ఏంది? మీరు చెప్తే నాకు అర్థం వింటాం. కావట్లా. నాకు అర్థం కావట్లేదండి దాని ఉద్దేశం.
ఓకే. అది ఏదైనా మంచి సదుద్దేశం అయితే కాదండి. అది ఉద్దేశం ఉద్దేశం తెలిస్తే కాదు. అది సదుద్దేశమా దురుద్దేశమా అని తర్వాత నిర్ణయిద్దాం. ముందు దాని వెనకాల ఉండేటువంటి ఇంటెన్షన్స్ ఏంటా అనేది ఆలోచిద్దాం. ఒకటి కాంగ్రెస్ పార్టీని ఏకమొత్తంగా తీసుకొని వచ్చి అవసరం ఉన్న సమయంలో టీడీపీలో కలపాలా అనే దానికోసం పంపించిండా, ఆ, లేకపోతే మీరు అన్నట్టుగా అన్యాపదేశంగా ఆ, ప్రజలకి ఇక్కడ ఆ. ఆ వర్గాలకి ఆ. టీడీపీ వర్గాలకి ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్ ఇస్తున్నాడా, ఆ, నేను ఇక్కడ ఉన్నా కానీ మీ వాడినే అని. ఆ, ఇది దుర్మార్గం. ఉమ్, ఇది దుర్మార్గం. ఇది ప్రజల్ని మోసం చేయడం. ఉమ్, ఉమ్. కాబట్టి ఇట్లాంటి ఇవన్నీ తర్వాత ఇంకోటండి, గంజాయి గింజ పెట్టేసేసి గంధం మొక్క మొలుస్తుందా? ఉమ్. అట్లే ఆ చెప్తారు చరిత్ర లేండి. మొత్తం రాజకీయ పార్టీలలో ఉన్నప్పుడు పార్టీలు మారడం అనే దాన్ని మనం తప్పు పట్టలేము. రాజకీయ పార్టీలు మారితే పర్వాలేదండి, ఉమ్, ఓపెన్ గా మారాలి. ఉమ్, మారింది ఇక్కడ మారేసేసేసి ఇక్కడ పిసిసి ఏంటి అది ఉమ్, ఆ ఆయన అధికారాన్ని ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఉమ్, ఏ రకమైన మెసేజ్ పంపిస్తున్నారు రాజకీయాలలో? ఉమ్, అంటే ఏ రకమైన పనులైనా చేయొచ్చు, ఉచ్చ నీచాలు అన్ని కూడా చేయొచ్చు అనేనా? ఉమ్, అది కాదు కదా, ఉమ్. అట్లా ఉండకూడదు కదా. ఓకే. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు. ఐ విల్ గెట్ బ్యాక్ టు అగైన్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సార్, దీపక్ గారు ఇదే విషయం మీద. సో ఇప్పుడు చూసుకుంటే టీడీపీ కాంగ్రెస్, ఉమ్, ఈ టీడీపీ కాంగ్రెస్ రెండు కూడా మమేకమయ్యేటట్టు కనిపిస్తున్నది. ఇంత ఉమ్, లోపాయుక్త అండర్స్టాండింగ్స్ ఒకటి క్లియర్గా ఉన్నదని అనిపిస్తుంది. సింపుల్. లోపాయకారి. ఎస్, ఈరోజు ఎట్లున్నదంటే మన అందరికి తెలుసు ఏబిఎన్ అనేది టీడీపీ కోసం పనిచేస్తుందని చెప్పేసి ఎవ్రీవన్ నోస్, ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. టీడీపీలో అంతర్భాగం, Extension of a body. ఇంకా అంటే ఇక మీడియా కదా, ఏమి పర్వాలేదు. ఎందుకంటే మనం ఈ మర్యాద పాటిస్తున్నాం కాబట్టి వాళ్ళు మర్యాదలను అతిక్రమిస్తున్నారు. సో ఏమంటారు, ఇంత కరాఖండిగా తెలిసిన తర్వాత కరాఖండిగా మాట్లాడితే వాడు జంకాలి. ఎవరైనా నేనైనా రేపు జంకాలి. ఎగ్జాక్ట్లీ ఇంత తెలిసి. ఎందుకంటే ఒక మీడియా హౌస్ అనేది ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలో, ఒక న్యూట్రల్ బాడీ లెక్క. అవును. అన్ని పొలిటికల్ పార్టీలు తప్పులు చేస్తే అన్ని పొలిటికల్ పార్టీలు మంచి కూడా చేస్తాయి, రెండు ఉన్నాయి. ఇప్పుడు సిపిఐకి విశాలాంధ్ర ఉంది, ప్రాబ్లం లేదు, వాళ్ళు ఓపెన్గా పెట్టుకున్నారు. సిపిఎం వాళ్ళకి ప్రజాశక్తి ఉంది, ప్రాబ్లం లేదు. అలాగే టీడీపీ, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ అనేటువంటి మా తెలుగుదేశం పార్టీవి అని పెట్టుకుంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు. అదే చెప్తున్నాను కదా. ముసుగేసుకొని నేను కాదు, నేను మాంసం తింటలేదు, నా ఎముక నేను మెండింటానా ఎముకలేనాయా, నువ్వు మాంసం తింటానా తినని చెప్తా ఉంటుంది. మెయిన్ క్వశ్చన్ అదే వస్తుంది అనమాట. రేవంత్ రెడ్డి గారు ఒక రిటర్న్ గిఫ్ట్ ఎవరైతే ఇచ్చిర్రో, డైరెక్ట్ కలవలేక ఇండైరెక్ట్ మెథడ్ లో ఈ ఆర్కే గారిని కలవడం జరిగిందని చెప్పి క్లియర్ గా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అవ్వడానికి ముఖ్యమైన కారకులు, వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్, టాల్ పర్సనాలిటీ మన సిబిఎన్ గారు అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు. లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ చెప్పకండి, జనానికి అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు. సో మిత్రులు, కాంగ్రెస్ మిత్రులు సామ రామ్మోహన్ రెడ్డి గారు క్లియర్ ఒక క్లారిటీ ఇవ్వాలి. అవును, ఒక క్లారిటీ ఇవ్వాలి. ఏంది అంటే, ఎప్పుడైతే ఒక టీడీపీకి సంబంధించిన న్యూస్ ఛానల్ని, బిగ్ న్యూస్ ఛానల్ని, మీడియా హౌస్ని పోయి ఈ విధంగా కలవడము, దాని తర్వాత వాళ్ళు ఈ యొక్క లీక్ని బయట పెట్టడము ఎందుకు చేసిర్రు? అది ఒకవేళ మీ మధ్యలో ఏమన్నా ఇక్కడ ఉన్న తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ని రెచ్చగొట్టదలుచుకున్నారా? ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుందాం, మన ఎవరు 2018 ఎలక్షన్స్లో జనరల్ అసెంబ్లీలో ఏం జరిగింది? కంప్లీట్గా తెలంగాణ ఆంధ్ర అన్న సెంటిమెంట్ తోటే టీఆర్ఎస్ గెలిచింది ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు అటువంటిది గిట్ట ఏమైనా తీసుకురాదలుచుకున్నారా? ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఒక అంశం దొరికింది, జల వివాదం అని చెప్పేసి. రానున్న హుజరాబాద్ ఎలక్షన్స్ లో మళ్ళొకసారి క్రియేట్ చేయబడింది. ఒక అంశాన్ని, లేని అంశాన్ని క్రియేట్ చేసి మళ్ళొకసారి సెంటిమెంట్ ని, మేము తెలంగాణ ప్రజల కోసం ఉన్నాము, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతున్నాము, వాళ్ళ కోసం ప్రాణాలు కూడా ఇవ్వగలుగుతామని చెప్పేసి, అదే మేము అంటే వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు అన్న విధంగా వాళ్ళు పోర్ట్రే చేయదలుచుకున్నారు. దే ఆర్ ట్రైయింగ్ టు డూ దట్. ఇప్పుడు ఇక్కడ ఈయన కూడా అదే చేయదలుచుకున్నాడా? ఏమన్నా టీడీపీ తోడు కలిసి మళ్ళీ ఇది ఇచ్చి ఇప్పుడు ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు తర్వాత, ఏంటంటే ఇది వాంటెడ్లీ నన్ను ఇరికిస్తున్నారు అని చెప్పేసి అట్లా ఇరికిచ్చి నేను నికాసైన తెలంగాణ నేతని అని చెప్పి చెప్పదలుచుకున్నారు. నా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ రామ్మోహన్ రెడ్డి గారికి, ఇప్పటి వరకు కూడా
టీపీసీసీ ప్రెసిడెంట్ గారు ఓకే ఈ రోజు అయినారు అనుకోండి, కానీ ఇంతకు ముందు ఎప్పుడైతే ఈయన పేరు నడుస్తున్నదో టీపీసీసీ ప్రెసిడెంట్కి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పిర్రో, ఒక గత 1.5 year నుంచి ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిర్రా? ఇప్పటి వరకు కూడా మీరు హిస్టరీ చూసుకోండి, ఎక్కడ కూడా విమర్శించలేదు. ఇది ఒక అంశం. రెండో అంశం నేను ఏమంటున్నా అంటే, ఈయన ఏదైతే ఓటుకు నోటు కేసులు ఏదైతే పసాయించిండో అందులోంచి బయటపడడానికి చంద్రబాబు నాయుడు గారి హెల్ప్ గిట్ ఏమైనా తీసుకుంటున్నాడా? దానికోసం ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఇదలుచుకున్నాడా? ఓకే నేను టీపీసీసీ ప్రెసిడెంట్ అయినా కానీ కూడా నేను ఇంకా మీకు దాసోహం లెక్కనే, ఒక దాసుడు లాగానే, ఒక విధేయుడు లెక్క నేను ఉంటున్నా అని చెప్పేసి ఇండైరెక్ట్ మెసేజ్, ఇంకా దిగజారాలంటే బాంచన్ అన్న పదాన్ని యూజ్ చేసి చెప్పకనే చెప్తున్నారా? మీరేమో అసలు దీనికి పెద్ద మనం చూసుకునే అవసరం లేదు, ఇది పెద్ద విమర్శించే అవసరం లేదు, ఇంపార్టెన్స్ లేదు అంటారు. ఎస్, వెన్ ఇట్ ఈస్ ఇన్ ఎ పబ్లిక్ ఇష్యూ, ఇటువంటి వీడియోస్ పబ్లిక్లో వచ్చినప్పుడు తప్పనిసరిగా క్వశ్చన్ మార్క్ వస్తుంది. అటువంటిప్పుడు మాలాంటి వ్యక్తులు కాదు, ప్రజలు కూడా ఒక క్వశ్చన్ మార్క్ వేస్తారు. అసలు మన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు నిబద్ధత పైన ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. మీరు ఆంధ్రాకి సంబంధించిన వ్యక్త, తెలంగాణకి సంబంధించిన వ్యక్త అన్న ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఒకవేళ లేదు నికార్సైన తెలంగాణ లీడర్ని అనుకుంటే ఎస్ విమర్శించమని చెప్పుండ్రి, రేవంత్ రెడ్డి గారిని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పుండ్రి. రేవంత్ రెడ్డి గారిని ఓపెన్ స్టేట్మెంట్లో ఈవెన్ చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే తెలంగాణకు అన్యాయం చేసిండో దాన్ని కూడా చెప్పమని చెప్పుండ్రి. మరి అవేం చెప్పరే? ఆయన స్పందించాడు. ఎందుకు స్పందించరు? స్పందించాల్సిన అవసరం ఉన్నది. విమర్శలు వస్తున్నాయి. నేను అంటున్నాను ఓటుకు నోటు కేసు నుంచి బయటపడినీకే, ఎందుకంటే ఈయన టాల్ పర్సనాలిటీ, ఈయనక అంటే ఈ రేవంత్ రెడ్డి కంటే కూడా పెద్ద లీడర్ కాబట్టి ఏమన్నా బెనిఫిట్లు ఉంటాయని చెప్పేసి ఆయనతోటి లాలుచి పడుతున్నాడా? నేను అభియోగం చేస్తున్నాను. మరి దానికి ఆన్సర్ చెప్పాలా? వీళ్ళు ఎటువంటి ఆన్సర్లు చెప్పరు. అంటే ప్రజల్లో వస్తున్న క్వశ్చన్ మార్క్స్ ఏంది అంటే, వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి వీళ్ళు కూడా ఒక రాజకీయ చర్చ పైన ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయదలుచుకున్నారు. తెలంగాణ ఆంధ్ర అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయదలుచుకున్నారు. ఇప్పుడు అది ఆంధ్ర ఛానల్ కాబట్టి నేనేదో మాట్లాడనికపోతే, నేను ఒక ఫ్రెండ్లీ రిలేషన్గా మాట్లాడనికపోతే ఈ విధంగా చేస్తారని నేను అనుకోలేదు. ఇది మీడియా హౌసెస్కి పద్ధతి కాదు అని చెప్పేసి రేపటి నాటికి ఇదే రేవంత్ రెడ్డి చెప్తాడు. నేను నికార్స్ అయినా తెలంగాణ నేతనని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఒక కొత్త ప్లాట్ఫామ్ క్రియేట్ చేయబోతున్నాడు. ఇక్కడనేమో మన టీఆర్ఎస్ నుంచి జల వివాదం సృష్టించి మేమే ప్రత్యామ్నాయము, మేమే దీన్ని క్లియర్ చేస్తాము అని చెప్పేసి చెప్పుకుంటారు. రెండో సైడ్ ఏమో ఇక్కడ నుంచి వీళ్ళకి స్కోప్ లేదు కాబట్టి ఇటువంటిది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారని చెప్పేసి నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా అభియోగం చేస్తున్నాను వీళ్ళపైన. బాగుంది. సార్ అజయ్ గారు, అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే ఒక హాట్ టాపిక్గా మారింది రేవంత్ రెడ్డి యొక్క ఇష్యూ. దాదాపుగా ఏంటంటే 7 నెలలు 8 నెలల సంది ఏఐసిసి అంటే ఎవరు? సోనియా గాంధీ వ్యక్తులు 10 జన్పత్ కేంద్రంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎస్ మొత్తం మీద కసరత్తు చేసి ఈ వైరస్ తెలంగాణ పీసీసీకి పట్టిన వైరస్కు ఒక వ్యాక్సినేషన్ రేవంత్ రెడ్డి రూపంలో ఇచ్చారు. ఓకే, అయితే ఒక విషయం పొలిటికల్గా మనం చూసినప్పుడు ఏంటంటే, ఇంతకుముందు మన కాంగ్రెస్ మిత్రుడు అన్నట్టు ఒక ప్రభుత్వాల మధ్య అంటే ఒక ముఖ్యమంత్రి తర్వాత మంత్రుల మధ్య, కేంద్ర మంత్రుల మధ్య ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. జగన్ సీఎం అయినా బీజేపీ ప్రధానమంత్రి అయినా కూడా ఓ ప్రోటోకాల్లో ప్రధానమంత్రిని కలుస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఈయనని కలుస్తాడు. ఇది ఒక ప్రోటోకాల్. అయితే మొత్తం మీద ఏంటంటే ఏఐసిసి తీసుకున్న నిర్ణయం ఏదైతుందో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు జరగలేదు అనేటువంటిది ప్రజల్లో ఉన్న టాక్. ఇది ఎందుకు టాక్ అని అంటే, ఒకసారి మనము బ్యాక్ పోవాలి. టీడీపీ నిర్వీర్యమైపోతున్నటువంటి దశ. లాస్ట్ ఎలక్షన్స్లలో చంద్రబాబు నాయుడుకు రాజకీయ ఉద్దండు, ఏ మామూలు వ్యక్తి కాదు ఆయన, 40 years ఇండస్ట్రీ, అట్లాంటి అనుభవం ఉన్నటువంటి వాడు అసలు కాంగ్రెస్ పునాదుల మీదనే పుట్టినటువంటి టీడీపీని కాంగ్రెస్ తోటి వ్యతిరేక పునాదుల మీద పుట్టినటువంటి టీడీపీ తోటి మైత్రి ఎట్లా చేస్తాడు అంటే, ఇక్కడ అన్ని అనుకోరాదు. అయితే సరే, అక్కడ ఫండింగ్ గిండింగ్ ఇవన్నీ చర్చకు వచ్చినాయి, అది ఒక భాగం. అయితే ఎందుకు మరి ఈ రకమైనటువంటి ఇది వస్తుంది పరిస్థితి అని అన్నప్పుడు ఒక్క విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే టీడీపీ ఏదైతే చెప్పుకుంటుందో ఐ ఆమ్ ద హోల్ అండ్ సోల్ రెస్పెక్ట్
ఏంటంటే కమ్మాస్ అనుకుంటుంది. ఇప్పటికి కూడా అదే ఉన్నది. సామాజిక వర్గం అందాం. మరి ఎస్, ఓకే కొంచెం ఓకే మరి- ఓకే ఓకే. సామాజిక వర్గానికి మేమే నాయకత్వము అని వహిస్తాము, వాళ్ళ యొక్క దీన్ని కాపాడుతాము అనేటువంటి దీంట్లో ఇప్పటికి వాళ్ళు ఉంటారు. కానీ ఒక విషయాన్ని నేను ఈ సందర్భంలో చెప్తున్నా ఏంటంటే, సామాన్యమైనటువంటి కమ్మాలు ఎప్పుడు కూడా ఏంటంటే ఆ రకమైనటువంటి భావజాలం లేరు. కేవలం రాజకీయ అది అధికారాన అది ఆ సంపాదించేటువంటి నేపథ్యం వర్గం ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆలోచించేటువంటి పద్ధతి. సరే, అప్పుడు ఎలక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీ తోటి పొత్తు అన్నప్పుడు టీడీపీ నిర్వీర్యమైపోతుంది అనేటువంటి విషయం స్పష్టంగా తెలుసు. ఈ రోజున్న పరిస్థితుల్లో తెలంగాణలో అందరికీ కూడా బాటంగా తెలిసిందనంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ జోలెలో పెరిగినటువంటి వ్యక్తి అనేది అందరికీ తెలుసు. దానికి ఉదాహరణ ఓటుకు నోటు కేసులో అంతటి అది సివియర్ ఇష్యూని మోసి బుధాల మీద మొత్తం మీద కేసులు ఇరుక్కున్నాడు. అయితే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటే ఒకసారి మనం ఆలోచిస్తే, చంద్రబాబు నాయుడుకు తెలియదా తెలంగాణలో నిర్వీర్యం అయిపోయాడు, ఆంధ్రలో నిర్వీర్యం అయిపోయాడు. ఇప్పుడు ఆయన కావాల్సింది ఏంటంటే రాబోయే ప్రమాదం ఏదైతే ఉందో ఇటు జగన్ నుంచి ఇటు మోడీ నుంచి వచ్చే ప్రమాదం ఏదైతే ఉందో తప్పించుకోవాలంటే జాతీయ స్థాయిలో ఒక పార్టీ షెల్టర్ ఉండాలి, ఒక పొలిటికల్ పార్టీ షెల్టర్ ఉండాలి. అది నేషనల్ వైజ్గా ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్. సరే, ఇప్పుడు కొన్ని ఎత్తుగడలు అక్కడ వేసిండు ఇక్కడ వేసిండు, ఏది అక్కడ ఏం చేసిండు సీఎం రమేష్ గారిని కానీ సుజనా చౌదరిని కానీ ఇట్లా వీళ్ళందరినీ ఏంటంటే పంపించి ఏదో బీజేపీలో గంట తిప్పుదామని పోయిరు. కానీ అక్కడ బీజేపీలో వీళ్ళకంటే 2 ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళు ఉన్నారు ఆడ. వీళ్ళ చేర్చుకున్నారు కానీ నిరంతరం వీళ్ళ మీద నిఘా పెట్టిరు. మళ్ళీ అది చూడండి, ఏదో ఒక ప్లాన్. అయితే అదే నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు క్రియేట్ చేసినటువంటి ఇట్లా అన్ని పార్టీల్లోకి ఇన్ఫిల్ట్రేట్ అయిపోతారు. చంద్రబాబు గారి ప్రతిభ ఎక్కడుందంటే అన్ని పార్టీల్లోకి ఇలా ఇన్ఫిల్ట్రేషన్ అన్నమాట, లోపల జొరబడిపోయి అన్ని దీంట్లో కాదండి. ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా నేను ఈ సందర్భంలో, ఇంతకు ముందు చెప్పిన సామాన్య కమ్మాలకు నేను ఎప్పుడు కాదు కానీ రాజకీయ అధికారం దాహం ఉన్నటువంటి వర్గం ఏదైతే ఉందో ఈ రోజు నాట్ ఓన్లీ పొలిటికల్ పార్టీస్ మొత్తం సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్లలో కీలకమైనటువంటి పదవులలో ఉన్నారు. అది మాత్రం మరవద్దు, కీలకమైన పదవులలో. కాబట్టి ఈ వర్గం ఏదైతే ఉందో భారతదేశాన్ని ఒక్క మాటలు చెప్పాలంటే నిర్వీర్యం చేసినటువంటి వర్గం ఇది, నిర్వీర్యం చేసిన వర్గము. కాబట్టి ఈ రోజు పరిస్థితి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక ఎత్తుగడ అనుకోవాలి. రేవంత్ రెడ్డి దీన్ని ఏంటి రేవంత్ రెడ్డి గారు కలవడం వెనకాల అసలు రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇప్పించింది కూడా చంద్రబాబే అనేటువంటి మాట కూడా వినపడుతుంది, చర్చ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిన తర్వాత ఏం చేసిరు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిరు, అవును, ఒక మెట్టు. అవును. అయితే ఈ రోజున్న పరిస్థితులు ఏదైతే ఉందో దీని మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాటంగా చెప్పిండు. ఇది ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగినటువంటి ఒక ఉడంబిడి. కానీ అదే కూడా కాదు, ఆయన చాలా గొప్ప తమాషైన మాట అన్నాడు. ఇది టీపీసీసీ కాదు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కాదు, టీడీపీ పిసిసి. సో ఈ రోజు కూడా అన్నారు. ఎస్, ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నిటిని ఏంటంటే గాలికి వదిలేసి ఎథిక్స్ కానీ మోరల్ వాల్యూస్ కానీ ఇవన్నీ ఏంటంటే ఈ రోజు నేను ఒకటి స్పష్టంగా చెప్తున్నా, మన మిత్రుడు కాంగ్రెస్ మన లైవ్లో ఉన్నాడు, డెఫినెట్గా గుండె మీద ఛాతీ మీద చేసుకొని ఆలోచించాల్సిందే. ఆలోచిస్తే విషయం ఏంటంటే వాళ్ళకు కక్కలేక మింగలేక నరకయాతన పడుతుర్రు. బయటికి కాంగ్రెస్ పార్టీ కాదంటలేము, బయటికి చెప్తురు. కానీ జరిగిన మార్పు జరిగినటువంటి పరిణామాలు ఏవైతున్నాయో జరుగుతున్న పరిణామాల మీద అసంతృప్తిగా ఉన్నారు. మళ్ళీ ఏమంటారు, మా సోనియామ్మ ఏం చెప్తే అది. కానీ అంతర్గతంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే వ్యూహించిందో అది ఏమాత్రం భవిష్యత్తులో సఫలీకృతం అయ్యేటువంటి అవకాశాలు లేవు అనేది మనం గ్రహించాలి. ఎందుకు అనంటే ఈరోజు రేవంత్ రెడ్డిని ఇంత హైక్ చేస్తారు కదా, ఓకే ఒప్పుకుందాం. వైఎస్ఆర్ని ఉన్నప్పుడు ఏంటంటే ఓన్లీ టీడీపీ ఉండే, వైఎస్ఆర్ ఉండే. వైఎస్ఆర్ ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసిండు, ప్రభుత్వం యొక్క అసమ్మతిని అదేది తప్పులని ఎత్తి చూపిండు, ప్రజలకు దగ్గరికి వెళ్ళిండు, విశ్వాసం పొందగలిగిండు. అప్పుడు పార్టీ అఫీషియల్ అదే అధికార పార్టీ, అపోజిషన్ పార్టీ. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఫోర్స్ ముందుకు వస్తుంది. అట్లాగే రేపు ప్రారంభంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పటి వరకు కాంగ్రెస్ దాదాపు జీర్ణావస్థకు చేరి
బీజేపీ టీఆర్ఎస్ అనేటువంటివి మాత్రమే రెండు ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉండే. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి జాయిన్ అయినాడో పోటీ ద్విముఖం కాదు త్రిముఖం అనేటువంటి వాతావరణం కూడా వచ్చింది. త్రిముఖం కాదు చతుర్ముఖం ఇప్పుడు రేపు సరే ఆవిడ కూడా వస్తుంది. మరి ఆమెను మర్చిపోతారా మనం? చూద్దాం, ఇంకా రాలేదుగా. భవిష్యత్తులో ప్రజలు ఇచ్చే తీర్పు ఎట్లుంటో చూద్దాం. అయితే ఈ నేపథ్యంలో ఏదైతుందో కాంగ్రెస్ ఏదైతే మొత్తము డిమోరలైజ్ అయినటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు ఏదైతే బాగా ఏంటంటే ఘాటుగా మాట్లాడడం కానీ స్పీడ్గా మాట్లాడడం కానీ చాణుక్యంగా మాట్లాడడం కానీ అన్నంత మాత్రాన జనము స్వీకరించే దశలో లేరు. ఎందుకనంటే కాంగ్రెస్ యొక్క పాలన ఈ కొత్త కాదు కదా. తెలంగాణ రాష్ట్రంలో 56 సంవత్సరాల పరిపాలన అనుభవం ఏదైతే ప్రజలకు నరనరాన ఉన్నది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పుంజుకుంటుంది, విచ్చుకుంటుంది, వికసిస్తుంది అని అనుకోవడం మాత్రం అదేది వాస్తవానికి దూరంగా చాలా భిన్నంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. రామ్మోహన్ రెడ్డి గారు ముందుగా వీటిని రెస్పాండ్ అవుతారా? మీతోనే బిగిన్ చేశాను కాబట్టి మీరు రెస్పాండ్ అయితే కావచ్చు. నా తదుపరి క్వశ్చన్ తోటి నేను మీ దగ్గరకు వచ్చే లోపల మీరు రెస్పాండ్ కావచ్చు. ఒకటి చెప్తా, కడుపు నిండా పసుపు పార్టీని నింపుకున్నటువంటి టిఆర్ఎస్ ఏదేదో మాట్లాడుతుంది. ఈ రోజు సరే టీడీపీ పార్టీ తెలంగాణలో ఉంటున్నటువంటి దాన్ని కడుపు నిండా అధిక శాతం నాయకులను కానీ వాళ్ళ క్యాడర్లను కానీ లేకపోతే ఆ పార్టీని ఇంచుమించుగా తీసుకొని కడుపు నిండా తిన్నటువంటి పార్టీ టిఆర్ఎస్. సరే వాళ్ళు సూక్తులు మాట్లాడితే ప్రజలు దానికి సమాధానం చెప్తారు, నంబర్ 1. ఇక తర్వాత బీజేపీ నాయకులు దీపక్ గారు నన్ను ఏదో సూటిగా ప్రశ్నిస్తున్నా, ఏదో ఛాలెంజ్ చేస్తున్నా, తర్వాత ఇంకోటి అంతా మీకు అసంతృప్తి ఏందన్నా, లేకపోతే అంతా మీకు ఎందుకు అట్లా పీటలు కదులుతున్నాయి మీవి? ఈ చిన్న దాని గురించి ఇప్పుడు గంత పెద్ద మాటలు ఎందుకు? అది ఆంధ్ర ఛానల్, ఇదింద్ర ఛానల్, ఏమండి నేను ప్రైమ్ అడుగుతున్నా, ఆంధ్ర ఛానల్ తెలంగాణ ఛానల్ లేకపోతే ఇది ఎవరిదైనా కూడా ఛానలేనా? ఛానల్ ఇస్ ఏ ఛానల్. ఒక మీడియా హౌస్ మనం పెట్టుకుంటున్నప్పుడు ఏ రాష్ట్రం సమస్యలైనా చూపిస్తాం. ఇప్పుడు ఎవరైనా ఒక ప్రశ్న వేసినప్పుడు మీకు కూడా అదే ప్రశ్నలు వస్తాయి. ఇంకోటి అది పూర్తిగా వాళ్ళదే విలీనం అయిపోయినట్టు మాట్లాడదాం స్ట్రైట్ గా. మీరు కూడా అంటున్నారు రిపబ్లిక్ టీవీ కేజీ మొదలు పెట్టుకుంటే ఆది తక్ దాకా ఏ ఒక్క ఛానల్ అన్న బీజేపీ గాంధీ ఏదైనా ఉందా? ఈరోజు ఛానళ్ళు ఒకప్పటి ట్రెండ్ తోటి పోల్చుకుంటే ఈ నిక్కచ్చిగా ఉన్నట్టుగా చూపించే దాని ప్రకారంగానే ఉన్నప్పటికీ మెజారిటీగా ఒక పార్టీకి ఇంక్లైన్ అని చూపిస్తున్నటువంటి ఛానల్ వచ్చినాయి అన్డౌటెడ్లీ. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పూర్వ వైభవం రావాలంటే మా పార్టీకి అంటూ సొంత ఛానళ్లు లేవు, లేకపోతే కాషాయం చూసుకొని ఛానల్ పెట్టించి కాదు. రామ్మోహన్ గారు వండుకున్నమ్మకు ఒక్కటే కూర, దండుకున్నమ్మకు మీకు సొంతంగా టీవీ ఛానల్ లేకపోవచ్చు, ఒక పార్టీ ఒక దినపత్రిక లేకపోవచ్చు, కానీ మనకు సొంతానికి లేనప్పుడు దేన్నైనా వాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సరే ఆ విషయం కాసేపు పక్కకు పెడదాం. ఆ విషయం కాసేపు పక్కకు పెట్టి నాకు చాలా ముఖ్యంగా ఒక నిమిషం రామ్మోహన్ గారు చెప్పండి. మేధావులైనా గౌతమ్ బుద్ధుడైనా సాయి బాబా అయినా ఎవరైనా నలుగురు ఇంట్ల దగ్గర భిక్షాటన చేసినటువంటి వాళ్ళే. భిక్షాటన చేసినంత మాత్రాన గలీజ్ అయిపోరు. మేము మా వాస్తవ పరిస్థితులను మేము చెప్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి రావాలనంటే అనేక రకాలుగా సంస్కరణలు కావాలి. అనేక రకాల సంస్కరణలు ప్రజల యొక్క గలం బయటికి పోవాలనంటే మీలాంటి కంచు కంటాలు మా గురించి మాట్లాడాలి. అయ్యా మా గురించి దయచేసి మేము కష్టపడుతున్నాం, మీలాంటి వాళ్ళు దీని గురించి మాట్లాడండి, జనాలకి తద్వారా న్యాయం చేయండి అడిగేటటువంటి దాంట్లో 60 కూరల లెక్క మీకు కథ కనిపిస్తే నేనేం చేయలేను. మా ఉద్దేశం స్వచ్ఛం. ఈ రోజు మేము ఒకటే అంటున్నాం, ప్రతి మీడియా హౌస్ ని మేము అడగలేదు కదా, అడగలేము కూడా కదా. ఇప్పుడు టీ న్యూస్ ఉంది, పోయి టీ న్యూస్ ని మేము పోయి గోడ కొడితే మా ముఖం ముంగడ గొల్లెం పెట్టడా? అవును. అది టిఆర్ఎస్ ఛానల్ మా గురించి చేస్తారా? లేకపోతే బీజేపీ ఛానల్ అయినటువంటి ఇంకొకరి గిట్ట మా గురించి చేస్తారా? సో వాస్తవాలు చేసేపు మనం మాట్లాడుకుంటే రామ్మోహన్ గారు ఒక నిమిషం ఆగండి, మిమ్మల్ని ఇంటరప్ట్ చేయనివ్వండి ఒక నిమిషం. రామ్మోహన్ గారు ఇంతవరకు మీరు చెప్పింది బాగుంది, కానీ ఇవాళ రేవంత్ రెడ్డి పదవి స్వీకార ప్రమాణం చేస్తున్న సందర్భంగా నాకు ఒక తమాషైనటువంటి దృశ్యం కనిపించింది. అక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి స్వీకారోత్సవం సందర్భంగా సరే అదేదో ముఖ్యమంత్రి తరహాలో ఆయన భరత్ను నేను టైటిల్ ఏదో చేశారు, బాగానే ఉంది, దాని గురించి కూడా ఏమీ అభ్యంతరం లేదు. ఎవరికి ఎట్లా ప్లీజింగ్గా ఉంటే మంచిగా చేసుకోవచ్చు, దానిలో ఏమీ తప్పుపడాల్సిన అవసరం ఏం లేదు. అక్కడ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఈ తెల్ల ప్యాంటు, తెల్ల చొక్కా, తెల్ల టోపీ
నల్లబుట్లు అంతవరకు కూడా బాగానే ఉంది. దండ ఒకటి పట్టుకున్నారు ఆర్ఎస్ఎస్ లెక్క. ఏది దండ ఎందుకు పట్టుకొని కవాతు చేసినారు? ఏది ఇది బీజేపీ తోటి అంటే మన నాకు ఎట్లా అర్థం చేసుకోవాలా కొంచెం తెలవలే, దయచేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అది దండ కాదండి, కాంగ్రెస్ పార్టీ జెండా. లేదు లేదు లేదు, దానికి జెండా లేదు, అది దండనే. అది దానికి జెండా లేదు, అది దండనే. లేదు అది దాదాపు ఆగండి దాదాపు ఒక 100 మంది దాకా కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ చేతుల్లో ఉన్న దండకి జెండా అయితే లేదు. లేదు లేదు, ఒకటి అది కూడా తప్పు. దాదాపు 100 మంది కార్యకర్తలు లేరు. సుమారు ఈ రోజు గాంధీ భవన్ చుట్టుముంటే 50,000 మందికి ఒకరు కూడా తక్కువ ఉండరు. ఎందుకంటే ఇంకా ట్రాఫిక్ ని చూసుకొని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు, పోలీసు వాళ్ళు ఆపిచ్చిన వాళ్ళు, తర్వాత రావాలనుకున్న వర్షం కారణంగా రాలేనటువంటి వాళ్ళు, అనేక సమస్యలు అక్కడ ఆల్రెడీ ఫేస్ లేదనేటటువంటి ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళు ఈ రోజు జన నీరాజనం పట్టినటువంటిది. నేను పైసలు ఇస్తే ప్రగతి భవన్ కి లేకపోతే పైసలు ఇస్తే ఆ ప్రగతి నివేదన సభకు వచ్చినట్టు జనాలు రాలే. ఈ రోజు తెలంగాణ ఆకాంక్షవాదులు నిజం చేసుకోనికే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ జెండాను పట్టుకొని రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా కేసీఆర్ గారిని రేపు పొద్దున గద్దె దింపేటట్టుగా గలం గట్టిగా ఇంపేయనికే ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంగా కదిలిరు. ఆ కదిలిన దానికి ఈ రోజు ప్రతిఫలంగా మీలాంటి వాళ్ళు చర్చలు చేస్తుండ్రు. ఈ చర్చలు ఇట్లనే కొనసాగుతాయి రోజు రోజు వారిగా పెరుగుకుంటూ. ఇంతకు ఆ విషయం చెప్పలే, ఇంతకు ఆ కవాత్ ఏంది, ఆ దండ ఏంది అది చెప్పలే. ఆ తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళ కవాత్ ఏందని అది కాంగ్రెస్ పార్టీ జెండాలే. కవాతులు అనేటివి ఏం కాదు, కాంగ్రెస్ పార్టీ జెండాలే. కోలాటాలకు ఉండేటువంటి కట్టెలు ఇంతే తప్ప మీరు ఊహించినట్టుగా కనపడింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసినటువంటి కవాతులు ఏం లేవు. రెండు మన రేవంత్ రెడ్డి గారు మంచి చతురమైనటువంటి విధంగా మాట్లాడేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు. మేము పోయినసారి మీటింగ్ పెట్టిన మన చర్చా కార్యక్రమాన్ని పెట్టినప్పుడు కూడా కేసీఆర్ను ధాటిగా ఎదుర్కోగలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి అని అంటూ మంచిగా తారీఫ్ కూడా చేసినాం. అయితే ఎందాక ఇప్పుడు ఒకటి చెప్పినాం, ఏది లాఠీ దండ అని. రెండోది కూడా ఈయన ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మారీచుడిని రామాయణాన్ని ప్రస్తావిస్తూ మారీచుడు మాదిరిగా రావణాసురుడు ప్రయోగించినటువంటి మారీచుడు మాదిరిగా వాళ్ళందరూ ఆ బంగారు లేడు వస్తే మాయాలేడు వస్తే ఆ మాయాలేడు ఎంబడి రాముడు లక్ష్మణుడు వెళ్ళిపోతే రావణాసురుడు వచ్చి సీతమ్మని ఎత్తుకపోయి ఫామ్ హౌస్లో బందీ చేసి పెట్టినాడు. కాబట్టి ఇప్పుడు ఫామ్ హౌస్ మీద మేము దాడి చేసి సీతమ్మకి తెలంగాణ సోనియా అయినటువంటి తెలంగాణ తెల్ల అయినటువంటి సోనియమ్మను విడిపిస్తాము అని అన్నాడు. అంటే ఈ లాంగ్వేజ్ కూడా ఇట్లా మారుతూ ఉంది. దీన్ని ఏమన్నా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు ఆయన చెప్పినటువంటి ఉద్దేశము తెలంగాణ ఆకాంక్షల గురించి, సోనియా గాంధీ గారు తెలంగాణ సాధికారత చేసినటువంటి ఉద్దేశం గురించి. అయితే ఆమె 1000 మంది తొలి దశ గాని మలి దశ గాని 2 రకాలుగా కూడా 1000 మంది ఈ రోజు ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి తెలంగాణలో ఇంకెప్పుడు కూడా ఆత్మహత్యలు జరగకూడదు, తెలంగాణ వాదులు కోరుకుంటున్నటువంటి ఆకాంక్షలు నిజం కావాలని చెప్పి ఆ రోజు ఎంతటి అవమానాలని, ఇది ఇద్దరు పిల్లలైనా ఒక రాష్ట్రంలో సంపూర్ణంగా నాశనం అయిపోతున్నాం అనేటటువంటి పరిస్థితి ఆమె కనిపించినా కూడా తెలంగాణ సాధికారత కోసం ముందు చూపుతో కాదు ధైర్యంగా అడుగు ముందుకేసినటువంటి సోనియా గాంధీ గారి యొక్క ఆలోచనలు మళ్ళొకసారి చెప్పిండు. ఎందుకంటే ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కొట్లాడినటువంటి ప్రజలు, కానీ దీన్ని ఒక అదృష్ట శక్తి లెక్క తీసుకొని పోయి దాన్ని ఫామ్ హౌస్ లో దాచిపెట్టుకొని రారాజులకు ఎంజాయ్ చేస్తున్నటువంటి కేసీఆర్ గారిని ఉద్దేశించుకొని చెప్పిండు. సో ఆమె ఆకాంక్షలు నిజం కావాలంటే కేసీఆర్ దగ్గర ఉంటున్నటువంటి ఆ యొక్క పవర్ ని మనం గుంజుకొని రావాలి. ఆ పవర్ మళ్ళా మనం ఈ రోజు తెలంగాణ ఆకాంక్షలు నిజం చేసినప్పుడే అవుతాయి. అంటే మనం కొట్లాడాలంటే ఐకమత్యంగా మనం అందరం మెలగాలి, ప్రజల్లో చైతన్యం తేవాలి, అన్యాయమైనటువంటి ప్రజల చుట్టూ నిలబడాలి. ఒక్క దాని వెనకాల ఇప్పుడు రామాయణం అనగానే దాని అర్థం అంతా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. రామాయణం మీద బీజేపీ కాపరేట్ హక్కులు ఉన్నాయి కదా సార్, బలగున్నారు మీరు. రామాయణం మీద, రాముడి మీద, సీత మీద బీజేపీ వాళ్ళకే హక్కులు ఎక్కువ ఉన్నాయి. కొంచెం సహనం పాటించాలి శరత్ భరత్ కుమార్ గారు, మీరు దయచేసి సహనం పాటించాలి కొంచెం. మీ దగ్గరికే వస్తున్నాను, మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు పూర్తి అవకాశం ఇస్తాను. ఆగండి నో మీరు పూర్తిగా అవకాశం ఇస్తాను నేను మీకు, భరత్ కుమార్ గారు దయచేసి సహనంగా ఉండండి ప్లీజ్. రామ్మోహన్ రెడ్డి గారు ప్లీజ్.
అంటే ప్రజలు మీకు మళ్ళీ అవకాశం ఇయ్యర్లే ఇక, కానీ ఇప్పుడు Okay. ఇస్తారు, ఆగండి. Hmm. తర్వాత మీకు ప్రజలు ఎటు ఇవ్వరు, ఓకే ఇప్పుడైతే ఇస్తారు, ఆగండి. ఓకే గో హెడ్ రామ్మోహన్ రెడ్డి గారు. చెప్పండి. తర్వాత ఇంకొక చిన్న నేను విషయం కూడా అడుగుతా, డౌట్ చేయండి. దేశవ్యాప్తంగా చెప్తా, ఇప్పుడు మీ గురించి కూడా చెప్తాను ఇక్కడ. మోస్ట్ నాకు వెల్కమ్. అవకాశం ఇవ్వండి, చెప్తాను. ఇస్తాను సార్, వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నాను సార్, ఆగండి. మీకు ఆల్రెడీ 2 సార్లు అవకాశం ఇచ్చారు కదా ప్రజలు, తెలంగాణ ప్రజలు. వాళ్ళు ఏదో చూద్దాం, వాళ్ళు ఏదో కొత్తగా వచ్చినారు కదా. రామ్మోహన్ రెడ్డి గారు చిట్ట చివరి దగ్గర ఇంకొక ప్రశ్న ఉన్నది నాకు మీకు వేసేటువంటిది. ఇప్పుడు తెలంగాణ ఇచ్చినటువంటిది మీరు భరత్ కుమార్ గారు దయచేసి ఏం డిబేట్ సార్ ఇది? ఏం డిబేట్ సార్ ఇది? చూసింది. ఇప్పుడు తెలంగాణ ప్రజల సంస్కృతి గురించి ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి గారు, మనకు తెలంగాణలో దాహం అయితే, ధూపు అయితే, మనకు ఎవరైనా కనుక మంచినీళ్ళు కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ పట్ల మనం చాలా కృతజ్ఞతగా ఉంటాము. మనకు తెలంగాణనే ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి పట్ల మనం కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం లేదా అని చెప్పి, ఉండాలా వద్దా అంటే రాజకీయ అధికారం తెలంగాణ మనకి ఇచ్చింది కాబట్టి రాజకీయ అధికారం ఇవ్వాలి, మీరు ఖచ్చితంగా రాజకీయ అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి అని కూడా అడుగుతున్నారు. దీని మీద కూడా మీ కామెంట్ చెప్పండి. అంటే ఒక కృతజ్ఞత భావం తెలంగాణ ప్రజలకి ఈ రోజు నిండు కుండలకి ఉంటుంది. రేపు ఒకరు ఎవరైనా మంచినీళ్ళు ఇస్తేనే వాళ్ళని మర్చిపోలేనటువంటి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు. ఎందుకంటే బోలా మనుషులం ఉంటాం. ఎందుకంటే ఎవరైనా మనకు మెయిల్ చేసిరు అని అంటే వాళ్ళ కోసం ఎంత దాకానైనా కూడా మనం తెగించిపోతాం. అది ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, అది రక్తంలో ఉంటున్నటువంటి క్వాలిటీ. అది అట్లాంటప్పుడు ఈ రోజు ఎంతో మంది, వేల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత మన ఆకాంక్షల్ని నిజం చేయడానికి సోనియా గాంధీ గారు ఒక రాష్ట్రాన్ని సాధికారత చేసిన తర్వాత ఈ రోజు మనము దాన్ని ఒక మాయవేషంలో వచ్చినటువంటి కేసీఆర్ అనేటటువంటి ఒక రాక్షసుడు మరి దాన్ని కబ్జా చేసేసుకొని మన జోబులు ఉంటున్నటువంటి పర్సనే కొట్టేసి అలా 10,000 ఉంటే అలా 500 ఇచ్చి మనకి ఏదో ఆదుకుంటున్నట్టుగా బిల్డప్ ఇస్తుంటే దాన్ని ప్రజల మీదకి చైతన్యం తీసుకొని పోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందా లేదా? ఉంది కదా. సో తప్పని చెప్పాలి, చేసినటువంటి మేలు వాళ్ళని మర్చిపోతారనేటటువంటి ఉద్దేశంలో మాట్లాడింది. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. భరత్ గారు, నౌ ఇట్ ఈస్ యువర్ టర్న్. ఇక మీ ఇష్టం చెప్పండి, ఇంకా ఏం చెప్తారు తలుచుకున్నారు చెప్పండి. మొత్తం అంతా వింటాను, మొత్తం అందరం వింటాం. ప్లీజ్ గో హెడ్. సభ్యత మర్చిపోయి ముఖ్యమంత్రిని పట్టుకొని అవాకులు చవాకులు మాట్లాడడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. రాక్షసుడు అని మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారండి? రాక్షసుడు అని. ఓకే, ఒక అర్థం పర్థం లేకుండా సభ్యత లేదా మీకు? కాంగ్రెస్ ప్రతినిధిగా వచ్చిన రామ్మోహన్ రెడ్డి గారు, నేను అదే భాష నేను వాడితే ఏ రకంగా ఉంటది? పరిపాలననే రాక్షస పరిపాలన. వినండి, మేము మీ లెక్క బాధ్యతల్ని ముఖ్యమంత్రి లెక్క ఒకటి మీరు ఫస్ట్ రామ్మోహన్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు దయచేసి వెయిట్ చేయండి. రామ్మోహన్ రెడ్డి గారు దయచేసి వెయిట్ చేయండి. రామ్మోహన్ రెడ్డి గారు దయచేసి వెయిట్ చేయండి. భరత్ కుమార్ గారిని మాట్లాడినవ్వండి. రామ్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ వెయిట్. యా, రామ్మోహన్ రెడ్డి గారు దయచేసి వెయిట్ చేయండి, మీకు అవకాశం ఇస్తాను. భరత్ కుమార్ గారు, ఏమంటారుతున్నారా మీరు? 56 సంవత్సరాలు మొత్తం తెలంగాణ నాశనం చేసి పెట్టినారు, తీసుకుపోయి పరాయి పాలన కింద పెట్టి అణచివేత గురి చేసినారు. ఒక లీగల్ జనసైడ్ కి కొన్ని లక్షల మంది చనిపోయినారు. ఆకలితోని, నీళ్లు లేక, ఉద్యోగాలు లేక. మీరు చెప్తున్నారా? కాంగ్రెస్ పార్టీ అంత దుర్మార్గమైన పార్టీ. 35 సంవత్సరాలు కరెంటు లేకుండా ఓకే, రామ్మోహన్ రెడ్డి గారు దయచేసి వెయిట్ చేయండి. రామ్మోహన్ రెడ్డి గారు దయచేసి వెయిట్ చేయండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గర. భరత్ గారు గో హెడ్. నాశనం చేస్తారు, మీరు మాట్లాడతారు నీతులు. మీ బాధ ఏంది? అధికారం కోల్పోయినామని. అధికారం ప్రజలు ఎప్పుడు ఇస్తారని అంటే, ప్రజలకి ఏదైనా చేసే గుణం ఉంటే అధికారం ఇస్తారు. మీరు 56 సంవత్సరాలు ప్రజల్ని అరిగోసకు గురి చేస్తున్నారు, తెలంగాణ ప్రజల్ని. మీరేం మాట్లాడుతున్నారు ఆత్మహత్యల గురించి? మీరు చేయబట్టి కదా ఆత్మహత్యలు జరిగినది. ఇవాళ 2014 ముందు, 2014 తర్వాత చూద్దాం. ఏ రంగంలో చూస్తారో చెప్పండి. స్టాటిస్టిక్స్ తీసుకొచ్చి కూర్చున్నాం. 2012-13 వరి ధాన్యం ఎంత వచ్చింది ఇక్కడ? 20 లక్షల. మనకు ప్రజలు డిసైడ్ చేస్తారు. మన భరత్ గారు, వరి ధాన్యం ఎంత పండింది, పొగాకు ఎంత పండింది, శనగ ఎంత పండింది డీటెయిల్స్ అవసరం లేదు. ప్రజలు మీకన్నా, నాకన్నా, రామ్మోహన్ రెడ్డి గారి కన్నా, అందరికన్నా తెలివైన వాళ్ళు.
అయ్యా కృష్ణమోహన్ గారు మీరు వినండి. చెప్పండి. ఈ చెత్త కాదండి, ఈ చిన్న చిన్న విషయాలలో నుంచి ఒక జనానికి ఒక ఏంటి వినడానికి సొంపుగా మాట్లాడడం కాదు నేను అనేది. మ్హూ. ప్రజలకు కావాల్సింది ఏంది? ప్రజలకి జీవన సరళిలో ప్రజలకు ఏం మంచి కావాలో మార్పు వచ్చిందా? భరత్ కుమార్ గారు, భరత్ కుమార్ గారు ఒక నిమిషం ఉండండి. ప్రజలకు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసండి. ప్రజలకు ఎట్లా ఉన్నది మ్. ఇవి కావాలా తప్ప మ్. ఏం మాట్లాడుతున్నారండి? చెత్త మాట్లాడుతా ఉన్నారు. మ్. అభివృద్ధి అనేది మీరు చేసినారా చెప్పండి. మ్హూ. నిరుద్యోగం మీ దగ్గర ఉన్న మీరు చేసిన పాలసీల వల్ల, మీరు చేసిన పరిపాలన వల్ల, మ్హూ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకుల బానిస మనస్తత్వం వల్ల మ్హూ. తెలంగాణ అనేక రకాలుగా నష్టపోయింది. మ్హూ. దాన్ని ఇవాళ మొత్తానికి సమూలంగా మార్పులు జరుగుతా ఉన్నాయి. మ్. కరెంటు ఉత్పత్తి గాని, కరెంటు సరఫరా గాని, మంచినీటి సరఫరా గాని, సాగునీటి సరఫరా గాని, ప్రతిదీ రైతు బంధు గాని, మ్. రైతు బీమా గాని, ఇప్పుడు మీరు చదువులు గాని, తెలుగుదేశం ఎడ్యుకేషన్ గాని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అన్నిటిలో కూడా యొక్క సమూల పథకాలన్నింటి మార్పులు గురించి చర్చ మీరు కాదండి. భరత్ కుమార్ గారు ప్లీజ్ నోట్ దట్. పొలిటికల్ నో. భరత్ కుమార్ గారు, Complete your ఇప్పుడు agenda. టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అభివృద్ధి పథకాలన్నిటి గురించి కాదు ఇది ఇక్కడ చర్చ. అది కాదు చర్చ. ఇక్కడ వరి పంట ఎంత పండింది అనేటువంటి విషయం చర్చించే కాదు. మీరు మీరు ఈ రోజు చర్చ, ఒక్క నిమిషం ఆగండి, మీరు ఒక్క నిమిషం ఆగండి. చెప్పాలి. నో జరిగింది నో నష్టం నో ఏంటి నో చెప్పాలి. నో అదే ప్రజలకు ఈ రోజు కావాల్సింది. చర్చనీయాంశం ప్రజలకు ఏదైతే మీరు ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా ఆడియో తీసేయండి. మీరు ఇంతకు ముందు ఏదైతే చర్చ, ఈరోజు చర్చనీయాంశం అనేటువంటిది ఏదో తెలుసుకొని దానికి పరిమితమయ్యే మాట్లాడాలి తప్ప, అంతే తప్ప మేము వరింత పండించినాం, గోధుమ ఇంత పండించినాం, పల్లీలు ఇంత పండించినాం అని చెప్పకూడదు. అలా కరెక్ట్ కాదు. ఎట్ ది సేమ్ టైం అలాగే కేసీఆర్ గారు అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా ఇక్కడ ఏకరువు పెట్టకూడదు. దయచేసి అది గుర్తించండి. ఈరోజు చర్చనీయాంశం ఏదైతే ఉందో దానికే పరిమితమై మాట్లాడండి. మీరు ఆయన రామ్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలకు మీరు రెస్పాండ్ కావచ్చు. ప్లీజ్ దయచేసి రెస్పాండ్ కండి. దానికే పరిమితంగా అండి. మీరు వేరే విషయాలు మాట్లాడేట్లయితే ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ గో హెడ్. ఖచ్చితంగా నేనేం మాట్లాడనండి. ఆ. సందర్భంగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి చెప్తా ఉన్నాను. మ్. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని రాక్షసుడు అని అంటే మీరు యాంకర్ గా మీరు ఏం మాట్లాడాలండి? మ్. అసభ్య పదజాలం ఉపయోగించే దానికోసమే ఈ వేదిక. మ్. చెప్పండి. మ్. ఆపండి మీరు. మ్. మీరు ఆపితే నేను కూడా మర్యాదగా, చాలా నెమ్మదిగా మ్. ఐ ప్రజెంట్ ఆల్ ద మ్యాటర్. మ్. చెప్పండి, కాకుండా present ఇష్టం చేయండి. ఉన్నట్టుగా మాట్లాడితే ఏంది? ఇప్పుడు ప్రజెంట్ చేయండి సార్. ఇప్పుడు మళ్ళా మీకు టైం లేదని అంటూ నాకు అవకాశం ఇవ్వలేదు అని అంటూ మొదలెడతారు. ఇప్పుడు అవకాశం ఇస్తున్నాను. చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారో మీరు చెప్పండి. మాట్లాడేవట్లేదు కదా. ఆయన వాళ్ళకందరికి క్లీన్ ప్యాసేజ్ ఇచ్చేసేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడేందుకు మీరు ప్యాసేజ్ ఇచ్చి ఆ. నేను మాట్లాడితే అడ్డం పడితే ఎట్లా చెప్పండి కృష్ణమోహన్ గారు? అంటే మీరు ఎంతసేపు ఇట్లా బయట చేస్తారు, ఎంతసేపు ఇట్లా వాదన పెట్టుకుంటారు? దయచేసి కాదు, ఆ. అసభ్యకరంగా అబద్ధాలు ఏకరువు పెడతా ఉంటే ఇట్లనే మాట్లాడతారు. మ్. మర్యాదగా మీరు మళ్ళీ మాట్లాడారు. అదే విషయం మీద పదే హార్పాన్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నారు. మనకు టైంకి సంబంధించి పరిమితి ఉంటుంది. వదిలేసేయండి ఆ విషయం వదిలేసేయండి. తర్వాత చెప్పండి మీరేం చెప్పదలుచుకున్నారు. ఒకటే మాట చెప్తున్నాను. నేనేం మాట్లాడాలో మీరు నిర్ణయిస్తే కరెక్ట్ కాదు. అది చేయడం లేదండి. మేము మీరు చెప్పదలుచుకున్నది చెప్పండి అని అడుగుతున్నాను. మాట్లాడే మీరు మాట్లాడినివ్వండి. లేదు అని అంటే మీరు ఏ విషయం పడితే ఆ విషయం మాట్లాడడం వల్ల ఉపయోగం ఉండదు సార్. ఈ రోజు చర్చనీయాంశం గురించే మాట్లాడాలి. దయచేసి ఈ రోజు చర్చనీయాంశం గురించే మాట్లాడాలి. జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఆయన మీరు 4-5 విషయాలు ఇందులో ప్రస్తావన తీసుకొని వస్తున్నారు. రామ్మోహన్ రెడ్డి గారు ఏమనంటే తెలంగాణని తీసుకొని వెళ్ళి ఫామ్ హౌస్ లో ఖైదీ చేసినారు. ఏ తెలంగాణ మీరు సాధించినారు? ఏ తెలంగాణ ఎవరి కబంధ హస్తాలలో నలిగిపోయింది? ఏ తెలంగాణని ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పడం ఆ సందర్భంగా నాకు అవసరం. అది మీరు అవసరం లేదని మీరు అంటేనే అది పొరపాటు అండి. ఎందుకంటే నేను ఆ విషయం అవసరం లేదనండి. మీతో ఆర్గ్యుమెంట్ కి రెడీగా లేదు నేను. ఈ చర్చ పక్కదారి పట్టకుండా తెలంగాణని తీసుకుని అక్కడ బందీ చేస్తున్నారు. అన్నాడు అన్నమాట బందీ చేయలేదు. ఈ రోజు రామ్మోహన్ రెడ్డి రెస్పాన్స్. రామ్మోహన్ రెడ్డి గారు రెస్పాన్స్. అభివృద్ధి పదం ఆగండి. భరత్ కుమార్ గారు వెయిట్ చేయండి. భరత్ కుమార్ గారు మీరు వెయిట్ చేయండి. ఆడియో తీసేయండి. రామ్మోహన్ రెడ్డి గారు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడారా ఈ రోజు? ఆ మాట మాట్లాడారా లేదా?
ఫామ్ హౌస్ లో సీతమ్మని మాట్లాడేటటువంటి తీసుకెళ్లి అలవాటు ఫామ్ హౌస్ లో అంతకంటే బదిలీ లేదు. చేశాడని అన్నారా లేదా రేవంత్ రెడ్డి? రామ్మోహన్ రెడ్డి గారు నేను వినపడుతుందా? ఏమంటున్నా, ఆ. భారత ఇప్పుడు కూడా మేము అదే చెప్తున్నాము. ఉమ్. కేసీఆర్ యొక్క కబంధ హస్తాల్లో తెలంగాణ ఆకాంక్షల్ని ఆయన చీటి కింద పెట్టుకున్నాడు. ఉమ్. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, సబ్జెక్ట్ అని మాట్లాడుతూ చాలాసేపు. ఉమ్. అదే ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్క ఉంటున్నప్పుడు ఎంతమంది తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు వచ్చినాయో, తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతమంది తెలంగాణ బిడ్డలకి ఇచ్చినావు ఉద్యోగాలు? చల్లచల్ల కాలిపోయేటట్టు కిరోసిన్ పోసుకొని నీ ప్రగతి భవన్ ముంగట ఖాళీ వస్తుంటే రాక్షసుడు లేకపోతే ఏమంటారు నిన్ను? ఏం మర్యాద దేవుడు అంటారా? మీకు పదవులు ఇచ్చింది కాబట్టి మీకు దేవుడేమో, కానీ మంటల్లో కాలిపోతున్నాడు గురించి బాధ గురించి మాట్లాడుతున్నాడు, మాకు రాక్షసుడు లెక్కనే కనిపిస్తాడు. నేను ఇంకోటి ఓకే, చెప్తున్నా, అది వదిలేసేయండి. subject అది confirm వదిలేసి మాట్లాడే అలవాటు మీకు ఫామ్ చెప్పండి. ఒక్క నిమిషం మీ రామ్మోహన్ రెడ్డి గారు, subject confirm ఒక్క నిమిషం రామ్మోహన్ రెడ్డి గారు, మాట్లాడుతున్నా రామ్మోహన్ రెడ్డి గారు, ఫామ్ హౌస్ లో సీతమ్మను బంధించినట్లుగా అధికారాన్ని చేసుకొని ఉన్నాడు అనే మాట రేవంత్ రెడ్డి అన్నారా అనలేదా? నేను ఒకటే చెప్తున్నా Hmm. సార్. No, నేను రేవంత్ రెడ్డి ఏమంటున్నా, అన్నారు ఈ కదా. రోజు పురాణాలు ఈ రోజు పురాణాలతో పోల్చినటువంటి ఒక ఉద్దేశం కూడా నేను క్లియర్ గా చెప్పిన. Yes, yes. ఈ రోజు ఒక రావణాసురుడు లెక్క ఈ రోజు తెలంగాణకు పట్టినటువంటి ఒక రాక్షస పరిపాలన అనేటటువంటి ఉద్దేశంతో ఆ పదం నేను అనడం జరిగింది. అవును, నేను అదే లైన్ మీద నిలబడుతున్నా. ఓకే, వెయిట్ నేను అదే లైన్ వెయిట్ మీద వెయిట్ వెయిట్ నిలబడుతున్నా. రామ్మోహన్ రెడ్డి గారు దయచేసి వెయిట్ చేయండి. భరత్ కుమార్ గారు ప్లీజ్ గో హెడ్. రావణాసురుడితోని పోల్చే ముందు ఆ. కాంగ్రెస్ పార్టీ 1956 నుంచి 2014 వరకు ఉమ్. తెలంగాణ ప్రజల్ని ఏ రకమైన ఉమ్. ఇబ్బందులకు గురి చేసింది ఉమ్. నేను చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఉమ్. 300 ఇదే కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ యువతని 320 మందిని పిట్టలు కాల్చినట్టు కాల్చినారు. ఉమ్. యువకులను కాల్చిన కాంగ్రెస్ పార్టీ వారి నాయకత్వం రాక్షసులు అవుతారా? ఉమ్. లేకపోతే తెలంగాణని అభివృద్ధి చేసిన అభివృద్ధి పదంలోకి తీసుకుపోయి ప్రజలందరికీ కూడా సంక్షేమం అభివృద్ధిని సమపాలనలో తీసుకొని ముందుకు పోతున్న కేసీఆర్ రాక్షసుడు అవుతాడా? ఉమ్. ఈ విషయము ఒకటి. ఓకే. రెండోది, ఓకే, ఈ సందర్భంగా నేను అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతున్నది అని చెప్పకపోతే అది అసందర్భం అవుతుంది. ఉమ్. కాబట్టి ఉమ్. కాంగ్రెస్ చేయలేని పనులు, ఉమ్. కాళేశ్వరం ఒక విషయం తీసుకుందాం. ఓకే. వాళ్ళకి నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఉమ్. ఒక వాటర్ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసి ఉమ్. అమలు చేస్తుంటే ఉమ్. ఈ సమస్యలు వచ్చిండే కావు కదా. ఉమ్. చేయలేదు, అది చేయాలి. ఉమ్. కరెంటు మీకు ఇవ్వరు, అవగాహనతో మాట్లాడుతున్నారా? మంచినీళ్ళు ఇవ్వరు, ఉమ్. ఉద్యోగాలు ఇవ్వరు, ఉమ్. మీకు తెలుసు జీడిపి పెరగదు. రామ్మోహన్ రెడ్డి గారు దయచేసి వెయిట్ చేయండి, దయచేసి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. తర్వాత we'll have it. ఒకే పద్ధతిలో అదే. పరిపాలన జరుగుతుంది. Exactly, దాంట్లో exactly. స్టెబిలిటీ ఉండదు. Yes, yes. అది కాంగ్రెస్ పార్టీ. Yes, I ఇవాళ understand. కాంగ్రెస్ పార్టీ Okay. ఇవాళ But- ఈయన but- రూపంలో okay. వచ్చినా గానీ రేపు మీరు చేయబోయేది ఆయన కూడా చూస్తున్నారు, అదే. ఆయన నాకు అవకాశం కాబట్టి- ఇవ్వరు, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వరని ముత్తుకుంటా ఉంటారు కదా. ఓకే, యా భరత్ గారు మీరు దయచేసి ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి. ఉన్నారు మీరు. యా, ఒక నిమిషం వెయిట్ చేయండి. కొట్టుకోవడం సార్, మీరు కొట్టుకున్నారు. దిస్ ఇస్ నాట్ ప్రాపర్ సార్. ఓకే, 1 సెకండ్ దయచేసి వెయిట్ చేయండి, యా ప్లీజ్ రెస్పాండ్ దీపక్. కాంగ్రెస్ పార్టీకి ఏమంటే వీళ్ళ పాలసీస్ ఎట్లుంటాయంటే వెన్ యూ కాంట్ విన్ కన్ఫ్యూజ్ ఆర్ మిస్లీడ్. అవును. ఇప్పుడు కూడా చూసుకుందాము, ఎంతసేపు కూడా క్లియర్గా నేను ఒక క్వశ్చన్ అడిగినాను, దేనికి లాలూచి పడ్డారు అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ నేను క్లియర్గా ఇప్పుడు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఏబిఎన్ పార్టీ అనేది ఒక పొలిటికల్ పార్టీకి టిల్ట్ అయ్యి ఒక పొలిటికల్ పార్టీ కోసం పనిచేస్తున్న పార్టీ, ఒక మీడియా ప్రజాశక్తి విశాలాంధ్ర లాంటిదే, అది కూడా కంప్లీట్ క్లియర్ క్లియర్గా నేను చెప్తున్నాను. yes. ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ మార్క్, ఇప్పటివరకు దాన్ని కాంగ్రెస్ మిత్రులు ఏం ఆన్సర్ ఇవ్వలేదు, అందుకని అంటున్నా కన్ఫ్యూజన్ మిస్లీడ్ అని చెప్పేసి. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మై ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్ విను బైసాబ్. ఫస్ట్ క్వశ్చన్, దీన్ని ఎందుకు ఖండించలేదు రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చి? ఫస్ట్ క్వశ్చన్. 4 రోజులు చూద్దాం ఇంకా. రెండో క్వశ్చన్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయి చాలా మంది లీడర్లని పర్సనల్ గా కలిచారు. చాలా మంది లీడర్గా పర్సనల్గా కలిసినప్పుడు ఏ ఒక్క వీడియో రిలీజ్ కాలేదే? అవును. మరి ఇది కూడా పర్సనల్గా కలిచారు. దీనికి ఇంపార్టెన్స్ లేకపోతే ఇది ఎందుకు వస్తుంది? ఎందుకు బయటకు వెళ్ళింది? దట్ ఈస్ వాట్ ఈస్ మై క్వశ్చన్. ఒకవేళ వీళ్ళకి పొలిటికల్ ఇంటెన్షన్ లేకపోతే ఏదో పొలిటికల్ ఇంటెన్షన్ వీళ్ళకి గనక లేకపోయి ఉంటే ఇప్పటివరకు వీళ్ళు ఖండించాల్సింది, లేదా ఆర్కెన్ క్లియర్గా చెప్పాల్సింది, ఇది పద్ధతి కాదు, మన మధ్యలో జరిగిన సంభాషణని ఈ విధంగా నాకు తెలియకుండా ఇది చేసి బయటకు ఎట్లా పెట్టారు? అసలు బుద్ధి ఉందా అని చెప్పేసి అమ్మ నా బూతులు తిట్టాలి. ఐ షుడ్ నాట్ యూజ్ దిస్ వర్డ్ అన్పార్లమెంట్ లాంగ్వేజ్. కాకపోతే నేను ఆ పదం ఎందుకు యూజ్ చేస్తున్నా, అమ్మ నా బూతులను ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే మన రేవంత్ రెడ్డి గారికి బాగా అలవాటు కదా అట్లాంటి పదాలు యూజ్ చేయడం. అంటే నికాసైన తెలంగాణ నేతలకు వస్తాడు కాబట్టి అంటాడు. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను, వీళ్ళు ఎంతసేపు
తెలంగాణనిచ్చింది సోనియమ్మ దేవత అన్న విధంగా వీళ్ళు మాట్లాడతారు. ఐ వుడ్ స్ట్రైట్ అవే టెల్ ది తెలంగాణ ఇస్ బీన్ గివెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. లెట్ ఇట్ బి వెరీ క్లియర్, ఇట్ ఈస్ బీన్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీరు చెప్పండి ఎస్ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ గారు ఇచ్చారు అని చెప్పండి. ఆన్ ది అదర్ హ్యాండ్ ఎస్ యూ హ్యావ్ గాట్ ది రైట్, కాంగ్రెస్ పార్టీకి దాని దహోదపడ్డది, భారతీయ జనతా పార్టీ దహోదపడ్డది, టీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా ప్రజలు కలిసి తెచ్చుకున్నది తెలంగాణ పార్టీ. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళు ఎంతసేపు ఏం చెప్తారంటే ఈ యొక్క తెలంగాణలో ఈరోజు నడుస్తున్న రాజకీయంలో మన సోనియమ్మ గారిని సీతమ్మతో వర్ణిస్తున్నారు. ఎక్కడ పోయిందండి మీ కాంగ్రెస్ వాళ్ళకి? ఏ రోజైతే రామాయణం కాల్పనికము, రాముడు కాల్పనికము, రామ సేతుని తీసేస్తాము అని చెప్పేసి బాబ్రీ మస్జిద్ కూలగొట్టిన వాళ్ళపైన కేసులు పెడతామని చెప్పేసి కేసులు పెట్టి ఇటువంటి పదాలు యూజ్ చేసిన 28 లాయర్లు పెట్టి ఆ బాబ్రీ మస్జిద్ కోసం కొట్లాడారు కదా. మీకు నైతిక విలువ ఎక్కడుందండి? ఈరోజు రామాయణం కోసం మాట్లాడి సీతమ్మతో సోనియా గాంధీని మీరు కంపేర్ చేస్తున్నారు. మీకు నైతిక విలువ ఉందా అంటే దిస్ షోస్ వీళ్ళకి ఏంటి అంటే ఎంతసేపు అయినా కూడా ప్రతిదీ రాజకీయం, అది పురాణాలే ఉండని లేకపోతే ఈ రోజు రాజకీయం ఉండని, వాళ్ళకి పొలిటికల్ బెనిఫిట్ అవుతే వీల్ డెఫినెట్లీ యూస్ ఇట్ అండర్ వాట్ ఎవర్ కండిషన్ వీఆర్ గోయింగ్ టు యూస్ ఇట్. సో యూ షుడ్ డెఫినెట్లీ ఆన్సర్ దిస్. అయితే మీరు ఫస్ట్ దీనికి ఆన్సర్ ఇచ్చే ముందు రామ్మోహన్ గారు ఫస్ట్ నాకు క్లారిటీ ఇవ్వండి. మీ నాయకుడు పోయి పక్క రాష్ట్రంలో ఉన్న కర్ణాటకలో ఉన్న లీడర్లను కూడా కలవడం జరిగింది. మరి వాళ్ళ మధ్యలో జరిగిన సంభాషణని బయట పెట్టలేదు. అటువంటిది ఆర్కే గారిని కూడా అదే ఫ్రెండ్లీ రిలేషన్ తోటి కలిసినప్పుడు అటువంటి వీడియో బయటికి రిలీజ్ అయినప్పుడు ఇంత గందరగోళం డెఫినెట్ గా జరుగుతుందని తెలిసినప్పుడు మరి ఎందుకు మీ నాయకుడు మీరు కాదు లీడర్స్ కాదు దీపక్ గారు అది ఎందుకు వైరల్ అవుతున్నది? దాంట్లో ఏదో గూఢార్థం ఉండబట్టే ప్రజలు ఎక్కువ మంది చూస్తున్నారు దాన్ని. దానికంటే కూడా ముఖ్యం ఏంటి అంటే ఒకవేళ వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్లీగా కలుసుకొని కనుక ఉండుంటే ఆ వీడియో బయటికి రిలీజ్ కాదు. రిలీజ్ అయినప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఎందుకు ఆ మీడియా హౌస్ ని నిలదీయలేదు అది నేను అడుగుతున్నాను. దానికి ఆన్సర్ చెప్పండి. రామ్మోహన్ గారు రెస్పాండ్ కండి, క్విక్ గా రెస్పాండ్ కండి. ఇప్పుడు దీపక్ గారు ఇప్పుడు తల తోక దేనికి సంబంధం లేకుండా తొండం గురించి మాట్లాడినట్టుంది. ఇట్లా మీరు ఆగన్నా ఓపిక కిందన్నా నువ్వు ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతూ ఆగండి ఆగండి ఆపండి ఆపండి నేను చెప్తా సమాధానం చెప్తా ఆపండి ఇక ఆపండి. ఏదైనా మాట్లాడితే అర్థం ఇప్పుడు బాబ్రీ మస్జిద్ కొంచెం నిగ్రహంతో మాట్లాడండి. రామ్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు కొంచెం నిగ్రహంతో మాట్లాడండి ప్లీజ్. డోంట్ లెట్లు పదాలు జారనివ్వకండి నాలుక మీద నుంచి. కొంచెం నిగ్రహంతో మాట్లాడండి. మా నాయకుడిని ఆపాదించి మాట్లాడినప్పుడు మీరు ఇదే భాష చెప్పాలి. చెడ్డపదాలు ఏం వాడలేదు, చెడ్డపదాలు ఏం వాడలేదు, చెడ్డపదాలు ఏం వాడలేదు. ఒక నిమిషం సరే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వెనకడికి గాంధీ గారి లెక్క ఎస్ గాంధీ గారి బాటలోనే నడిచినా ఈ చంప మీద కొడితే ఈ చంప చూపెట్టమనేటటువంటి సంస్కృతిలో మేమేం లేము. అది కూడా చెప్తున్నాం. మారింది. ఈ చంప మీద కొడితే లాడి దౌడబెట్టి కొట్టేటటువంటి సంస్కృతికే వచ్చినాం. ఈ సమాజానికి ఇదే సెట్ అవుతుందని. కానీ నేనేమంటున్నా, బాబ్రీ మస్జిద్ కేసుకు సంబంధించినటువంటి ఆ కేసు ఎప్పుడు జరిగింది, ఏ సంవత్సరంలో జరిగింది, సోనియా గాంధీ గారికి దానికి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? నంబర్ 1. నంబర్ 2, అయోధ్య రామ మరి అటువంటిప్పుడు నైతికంగా వీళ్ళు ఎట్లా ఓన్ చేసుకుంటారు? ఈరోజు సీతమ్మతో ఎట్లా పోలుస్తారు? ఇటాలీ నుంచి వచ్చిన వాళ్ళని మా నాయకులని దేంతోనన్నా పోలుస్తాం. మా అభిప్రాయం తప్పనిసరిగా క్వశ్చన్లు కూడా వేస్తారు. 200% బలప్తా క్వశ్చన్లు వేస్తాము. ఎట్లా రామ్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ వెయిట్ థ్యాంక్ యూ. ఒకటి మీరు ఫస్ట్ దీపక్ గారు తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక వాస్తవం ఏంటంటే, అయోధ్య రామ మందిరం తాళాలు ఎవరు ఓపెన్ చేసిరో తెలుసుకోండి. కథాన్ని తెలుసు, ఎవరు ఆపిర్రు, ఆ రోజు కూడా ఏం జరిగింది, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది కూడా మాకు తెలుసు. ఓపెన్ చేసింది అది ప్రజలకు అందరు తెలిసిందండి. ఓకే రామ్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ హోల్డ్ ఆన్. రామ్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్తా. రామ్మోహన్ రెడ్డి గారు చెప్పండి. నో యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు స్పీక్. వెయిట్ ప్లీజ్ వెయిట్.
ప్లీజ్. నాది ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిండ్రో ఈ సందర్భంగా ఏంటంటే కొంతమంది ఉత్సాహవంతమైనటువంటి కార్యకర్తలు వాళ్ళు ఏంటంటే రేవంత్ రెడ్డి కాబోయే సీఎం అనేటువంటి నినాదాలు కొన్ని ఇచ్చిర్రు. ఈ సందర్భంలో ఒక రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే వాళ్ళని నోరు మూయించేందనంటే ఇంకోసారి ఇట్లాంటి మాటలు అంటే పార్టీ నుంచి బహిష్కరిస్తా అన్నాడు అని కూడా అన్నాడు. అయితే నేనేమంటున్నంటే మరి ఈ రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని అంగీకరించిన వాళ్ళని సాగనంపేటువంటి కార్యక్రమంలో ఉన్నాడా అనేది నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నా. రెండో క్వశ్చన్ ఏదైతుందో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి రామ్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా చెప్పాలంటే ఈ భారతదేశంలో మోడీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాస్తవం చెప్పాలంటే 70 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పార్టీ ఎందుకు నిర్లక్ష్యం చేసింది, ఏ రకమైనటువంటి వైఫల్యాలు చెందింది అనేటువంటి దానికి ఏదో పరిమితి ఉంటుందిగా, ఉంటుంది. మీరు ఆలోచించాలి, సమీక్షలు చేసుకోవాలి. ఈరోజు పిసిసి అధ్యక్ష పదవికి ఎంత కసరత్తు చేసిరు అయినా కూడా లోపభూయిష్టంగానే జరిగింది. కాంగ్రెస్ వినండి సార్, వినండి. కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ, అది ఎదగాలి. మీరు అన్నది ఏంటంటే మాకు అధికారం రావడం అనేటువంటి దానికోసము మేము తీవ్రమైనటువంటి పోరాటం చేస్తాము. ఎస్, అది సహజం. ఎందుకంటే ఒక బలమైనటువంటి ప్రతిపక్షం ఉంటేనే అధికార పక్షం ఏంటంటే ఒక లైన్లో ఉంటుంది. అంతేగాని మీరేదైతే ఉన్నారో మీ లోపాలని మీరు ఏంటంటే సవరించుకోకుండా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మనము 56 సంవత్సరాల అనుభవం అండి. మీకు ఒక విషయం అరవద్దు, తెలంగాణలో ఇప్పటికి కూడా ప్రతి గ్రామానికి ప్రతి గూడానికి ఇంట్రడక్షన్ ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెసే. ఇది వాస్తవం ఒప్పుకోవాలి. కానీ ఇట్లాంటి పార్టీని ఏంటంటే ఇప్పటి వరకు మీ నాయకత్వం ఏదైతే ఉన్నదో అస్పష్టమైనటువంటి అనాలోచితమైనటువంటి ఆలోచనలతోటి ఈరోజు ప్రజల నుంచి చాలా దూరం చేసేసారు. ఇది ఒక వాస్తవం. ఇంకోటి కూడా ఒప్పుకోవాల్సింది ఏంటంటే టీఆర్ఎస్కు నేను అనలే మాట, ప్రజల్లో ఒక చర్చ ఉంది. రెండోది మీ కాంగ్రెస్ నాయకులే అన్నటువంటి మాటలు ఒకటి ఏంటంటే టీఆర్ఎస్ దగ్గర కాంగ్రెస్ పార్టీని కుదువబెట్టిరు నాయకులు అని చెప్పి మాట చర్చల్లో ఉంది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను టీడీపీ మనిషిని కాదు, నేను స్వచ్ఛమైనటువంటి కాంగ్రెస్ మనిషిని అని నిరూపించుకోవాల్సినటువంటి అవసరము మన రేవంత్ రెడ్డి గారిది. ఈ విషయంలో ఏంటంటే గ్రహించాలి మీ లోపాలు ఎక్కడ, మీ యొక్క తప్పులు ఎక్కడ. ఈ రోజే కదా పదవి స్వీకార ప్రమాణం చేసి కానీ ఇప్పుడు కరెక్టేనండి. ఇప్పుడు బలంగా చర్చ లేదొస్తుంది. రేవంత్ రెడ్డి బిలాంగ్స్ టు టీడీపీ అని అంటారు. రూట్స్ అక్కడే ఉన్నాయి, రూట్స్ అక్కడే ఉన్నాయి. రెండోది నీకు పీసీసీ వచ్చిందో లేదో ఆర్కే, నేనేమంటున్నా అంటే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఎవరినన్నా కలవచ్చు, కానీ ఒక టైం బిన్ అనేది చాలా కీలకం. టైం బిన్ అని ఇప్పుడు మీరు ఇదేది మన క్యాజువల్ గా కలిసామంటున్నారు కదా, రేవంత్ రెడ్డి స్వయంగా ఏం రెస్పాండ్ అవుతాడో ఒక వారం రోజులు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పుడు కలవలే. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పుడు కలవలే, కానీ పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు వెంటనే ఇప్పుడు లీడర్ అయినా కాంగ్రెస్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు ప్రజలకు ఇచ్చే ఇండికేషన్స్ ఏంటి, ఇది తప్పుడు రాంగ్ ఇండికేషన్స్ అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా. దాని మీద క్లారిటీగా మీ పిసిసి అధ్యక్షుడు ప్రజలకు ఏంటంటే వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది థ్యాంక్ యూ భరత్ గారు. సార్ ఒక నిమిషం, రామ్మోహన్ రెడ్డి గారు వెయిట్ చేయండి. భరత్ గారు, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంతరించిపోయింది అనేటువంటి విషయం దాదాపుగా అందరికీ తెలిసినటువంటి విషయమే. దాని గురించి అదే పెద్ద చర్చనీయాంశం అది కాదు. తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్ష పదవితోటి చంద్రబాబు నాయుడు సూచనలు సలహాలు అటువంటి వాటి మేరకా కాదా అనేటువంటి విషయం పక్కకు పెట్టండి, మనకు తెలియదు కదా. అటువంటి వ్యక్తిని పిసిసి అధ్యక్ష పదవిలో నియమించడం ద్వారా తెలంగాణలో స్థిరపడినటువంటి ఆంధ్ర వాళ్ళను కూడా టార్గెట్ చేయడము అనేటువంటిది దీని వెనకాల ఉండేటువంటి వ్యూహమా? మాకైతే అట్లనే అనిపిస్తుంది. మరి మ్యూట్ చేసినట్లున్నారు భరత్ గారు. ఫోన్ మ్యూట్ చేశారు, మీ వాయిస్ వినపడడం లేదు నాకు. ఫోన్ అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు వినిపిస్తుందండి మీకు? yes go ahead. ఈ చర్య వెనకాల ఉద్దేశాలు ఏదైనా కావచ్చు, కానీ ఒకటి ఇంతకుముందు మన ప్యానలిస్ట్ గారు మాట్లాడుకున్న తర్వాత బీజేపీ మిత్రులు మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు. సార్ నిజంగానే వాళ్ళ ఉద్దేశం, వాళ్ళకి అభ్యంతరం ఉంటే రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆ వీడియోకి సంబంధించిన ఏ మాత్రం అభ్యంతరం ఉంటే వాళ్ళు ఫీల్ అవుతే వాళ్ళు ప్రజలకి
చెప్పాల్సింది. ఉమ్, అది అది కరెక్ట్ కాదు, అది గుడ్ ఫెయిత్ లో చేయలేదు, అది బ్యాడ్ ఫెయిత్ లో చేసిండ్రు, మీరు చేసి ఉండాల్సింది కాకుండా అనేది చెప్పాలి. ఉమ్, అది చెప్పలేదు కాబట్టి ఏదో ఒక ఉద్దేశంతోనే చేసినారనేది ఎవరైనా అజ్యూమ్ చేసుకోవాల్సి వస్తుంది. ఉమ్, ఉమ్, కానీ ప్రజల్ని అంత తక్కువగా అంచనా వేస్తారండి. ఆ, ఇది ప్రజల్ని అవమానించడమే, ఓటర్లను అవమానించడమే. ఆ. ప్రజలు అదే మీరు ఎవరికి అనేది ఏంటి? తాబేదారులు కాదండి. రేవంత్ రెడ్డి అభ్యంతరం చెప్పి ఉండాల్సింది అంటున్నారా మీరు? రేవంత్ రెడ్డి ఆ వీడియో అలా బయటికి రిలీజ్ చేయడాన్ని అబ్జెక్ట్ నిజంగా ఆయనకు చేసి ఆ ఉద్దేశం లేకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీలో టీడీపీ మోల్ కాదు అనేది చెప్పదలుచుకోవాలని ఆయన ఫీల్ అవుతే చెప్పాలి. అది చెప్పకపోతే యు ఆర్ గివింగ్ అన్ ఆప్షన్ టు ద పీపుల్ ఏంది, ఒక వారిని ఏ రకంగానైనా అనుకునే దానికి ఒక అవకాశం మీరే ఇస్తున్నారు. తర్వాత నేను ఇదంతా పక్కన పెట్టండి కృష్ణమోహన్ గారు. ప్రజల్ని అంత తక్కువ అంచనా వేయకూడదు. ప్రజలు చాలా తెలికల వాళ్ళు, విజ్ఞులు. వాళ్ళు ఎప్పుడు సమాధానం చెప్పాలో అప్పుడు సమాధానం చెప్తారు ఇట్లాంటి వాటన్నిటికీ. వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎవరి వల్ల వాళ్ళకు ఉపయోగం ఉంది, ఎవరి వల్ల నష్టం ఉంది, ఏ వాల్యూ ఉన్నది. రాజకీయాలలో ఇప్పుడు ఎట్లా తయారైందని అంటే టైం పాస్ వాల్యూ, ఎంటర్టైన్మెంట్ వాల్యూ, రియల్ వాల్యూ, కేంద్రము, రాష్ట్రము, ఇవన్నీ కూడా జనం ఆలోచిస్తున్నారండి. అంత తప్ప వాళ్ళని ఏదో ప్రజలకు సంబంధించినటువంటి విషయాల మీద చర్చ జరగాల్సిందే. చర్చల ద్వారానే తెలుస్తుంది. మనం మాట్లాడుకుంటున్న విషయాలు ప్రజలు వింటూ ఉంటారు కదా, ఎవరు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ చర్చ ద్వారా ఇంకా వాళ్ళకున్న అభిప్రాయాలు ఇంకా బలపడతాయి. వాళ్ళు నిజాన్ని గ్రహించడానికి అవకాశం ఉంటుంది. చర్చ తప్పనిసరిగా ఎప్పుడైనా చర్చ అవసరం. ఒక్క నిమిషం, మీకు ఇంకో ప్రశ్న వేయనివ్వండి. నన్ను చర్చ అవసరం. మీరు భరత్ గారు ఇంకో ప్రశ్న వేయనివ్వండి. టిఆర్ఎస్ అనేటువంటిది చాలా కన్సిస్టెంట్గా ఉద్యమ పార్టీగా ఉన్నప్పటి నుంచి ఆంధ్రోళ్ళు అని అనడం ద్వారా ఆంధ్రోళ్ళందరూ లంకలో ఉన్నటువంటి వాళ్ళందరూ రాక్షసులు, ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దొంగలో, లంగలో, ఇట్లాంటివేవో పదప్రయోగాలన్నీ చేస్తూ ఆంధ్ర అనేటువంటి వాళ్ళని మొత్తాన్ని కూడా చాలా హర్ట్ చేసేటువంటి విధంగా, చాలా అవమానించేటువంటి విధంగా ఆ విధమైనటువంటి భాష ఉపయోగిస్తూ వస్తుంది. ఒక నిమిషం నన్ను పూర్తి చేయనివ్వండి. ఇలాంటప్పుడు అంటే ఇక్కడ స్థిరపడినటువంటి, ఇక్కడ ఉదర పోషణార్థం అంటే పొట్ట పోసుకునేటందుకు గాను వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ రాజకీయ అధికారము, అవకాశము, ఇంకో రకమైన చేసేటువంటి సెక్షన్స్ వేరే ఉంటాయి. అత్యధిక సంఖ్యాకులు ఒక 30 లక్షల మంది కనుక తెలంగాణలో ఉంటే అందులో 29,99,999 మంది మామూలుగా పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళే ఉంటారు. ఆ మిగిలినటువంటి స్మాల్ సెక్షన్ ఉంటుంది. కానీ ఆ స్మాల్ సెక్షన్ అడ్డం పెట్టేసి మిగతా వాళ్ళందరినీ కూడా అనేటువంటి కల్చర్ అనేటువంటిది టీఆర్ఎస్ మొట్టమొదటి నుంచి కూడా అనుసరిస్తూ వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్లో ఒక్క నిమిషం, నా ప్రశ్న ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇది కాంగ్రెస్ ఈ విధమైనటువంటి పదప్రయోగం అనేటువంటిది ఎప్పుడు చేసినటువంటి సందర్భం అనేటువంటిది కనపడ్డు. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా ఇలాంటి మాట్లాడినటువంటి సందర్భం లేదు. రేవంత్ రెడ్డి వెనకాల ఆంధ్ర వాళ్ళు ర్యాలీ అయ్యేటువంటి అవకాశం కానీ, లేదా దానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అప్పీల్ చేసేటువంటి అవకాశం కానీ ఉందా లేదనుకుంటున్నారా? మీరు ఎట్లా అనుకుంటున్నారు దీన్ని? నా ప్రశ్న అర్థమైంది కదా? ఇది రెండు భాగాలండి. ఈ ప్రశ్నకు సమాధానం రెండు భాగాలు. ప్లీజ్ గో అహెడ్. ఒకటి, మీరు ఏదైతే ఇంట్రడక్షన్ ఇచ్చినారో ఆంధ్ర ప్రజల్ని అవమానపరిచే పద్ధతుల్లో కేసీఆర్ గారు కానీ టిఆర్ఎస్ కానీ మాట్లాడడం జరిగింది ఇంత మునుపు. అది నిరాఘాటంగా జరుగుతూ వచ్చింది అనేది ఏదైతే మీరు డిస్క్రైబ్ చేసినారో అది కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పోరాటం, తెలంగాణ సాధన కోసము ప్రైమరీగా జరిగింది. తర్వాత దానికి పోరాటాన్ని మొదలు పెట్టేదానికి ముందు కేసీఆర్ గారు ఒక మీటింగ్ హైదరాబాద్ లో పెట్టిన మీటింగ్ లో మొట్టమొదటి మీటింగ్ లోనే చాలా క్లియర్ గా చెప్పినారు, తెలంగాణలో ప్రజలు అనంటే తెలంగాణలో ఉన్న అందరూ అని అన్నారు. తర్వాత ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చిన ప్రజల మీద మాకు వ్యతిరేకత లేదు అని అన్నారు. మనం కొట్లాడేది ఇక్కడ నీళ్ల కోసం, నిధుల కోసం, తర్వాత ఉద్యోగాల కోసం, ఉద్యోగ కల్పన కోసం అని చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఏ సందర్భంలో దురదృష్టం ఏంటంటే ఆంధ్ర నాయకత్వం యొక్క చిన్న చూపు, తర్వాత తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ పట్ల వాళ్ళు చూస్తూ చిన్న చూపు, అవమానం, వాళ్ళు చేసిన అవమానాలు, తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ
లో ఉన్న టీడీపీ నాయకత్వం కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానివ్వండి, ఒక ఆంధ్ర నాయకత్వానికి బానిసల్లాగా వ్యవహరించినారు అనేది మాట్లాడేది తప్ప ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రజల్ని మేము వేరే రకంగా కానీ ఎట్లా చూడడం జరగలేదు. తర్వాత ఇంకొకటి, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అనేక సందర్భాలలో ఆంధ్ర ప్రజలు అసలు సెటిలర్స్ అనే మాట తీసుకురావద్దు, అందరు ఇక్కడ ఇంటిగ్రేట్ కావాల్సిందే అని చెప్పడం జరిగింది. కృష్ణమోహన్ గారు ఇంకొకటి కూడా గుర్తు పెట్టుకోండి, హైదరాబాద్ నగరంలో నాకు కొంచెం టైం ఇవ్వాలి. హైదరాబాద్ నగరంలో బెంగాలీలు ఉన్నారు, బీహారీలు ఉన్నారు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కాశ్మీర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సౌత్ ఆ వివరాలు నా దగ్గర ఉన్నాయి సార్. ఇంకా ఏ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు నా దగ్గర వివరాలు ఉన్నాయి, కానీ ఎక్కడ ఎవరితోనూ ప్రాబ్లం లేదు, కానీ మీకు ఆంధ్ర వాళ్ళతోనే ప్రాబ్లం. వినండి, వాళ్ళందరితోనే మంచిగా ఉండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళ గురించి మేము ఎప్పుడు కూడా వివక్షత్వం చూడలేదు. ఇంకొక విషయం చెప్తాను, మీరు వినండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మమ్మల్ని నమ్మినారు, టిఆర్ఎస్ పార్టీని నమ్మినారు, టిఆర్ఎస్ పార్టీని సమర్థించినారు. టిఆర్ఎస్ పార్టీని సమర్థించడానికి మాకు ఒకసారి మొత్తం 150 సీట్లకు 100 సీట్లు ఇచ్చినారు, 99 సీట్లు ఇచ్చినారు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో. మొన్న ఎలక్షన్స్ లో కూడా మాకు గణనీయంగా సమర్థించినారు. తర్వాత మాకు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా మమ్మల్ని విజయవంతంగా నిలబెట్టినారు. కాబట్టి అంటే ఆగండి, ఇక్కడ లెట్ మీ ఇంటరప్ట్ యు భరత్జీ, లెట్ మీ ఇంటరప్ట్ యు హియర్, లెట్ మీ ఇంటరప్ట్ యు నన్ను మిమ్మల్ని ఇంటరప్ట్ చేయనివ్వండి. ఇప్పటిదాకా తెలంగాణలో స్థిరపడినటువంటి ఆంధ్ర ప్రజానీకానికి ఒక ఆల్టర్నేటివ్ లేదు, ఒక నిస్సహాయమైనటువంటి స్థితి, ఒక హెల్ప్లెస్ స్టేట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపంలో ఒక నిమిషం, నా ప్రశ్న పూర్తి కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి వెనకాల, అంటే కాంగ్రెస్ పార్టీ వెనకాల ర్యాలీ అయ్యేటువంటి అవకాశం కానీ వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం కానీ ఉన్నదా లేదా? దాని మీద మీ అభిప్రాయం అనుకుంటున్నారో కూడా చెప్పండి. ప్రజలు ఎవరైనా సరే, అది ఆంధ్ర ప్రాంత ప్రజలు కానివ్వండి, తెలంగాణ ప్రాంత ప్రజలు కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రజలంతా తెలంగాణ ప్రజలే. మళ్ళీ ఒకసారి రీట్రేట్ చేస్తున్నాను, మీరు అదొకటి మనసులో పెట్టుకోవాల్సింది. మీకు ఏమైనా దృక్పథం వేరే రకంగా ఉంటే అది మార్చుకోవాలి. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఆంధ్ర ప్రాంత ప్రజలకు తెలంగాణ ప్రాంత ప్రజలకు డిఫరెంట్ ప్రణాళికలు కానీ తర్వాత అవకాశాలు కానీ లేవండి. అన్ని అవకాశాలు సమానంగా ఉన్నాయి ఇక్కడ, అవకాశాలు సమానంగా ఉన్నాయి. తర్వాత ఇవాళ వాళ్ళకి ఏ రకమైన ప్రాబ్లం లేదు. ఇంకా పైనుంచి ఒక మాట చెప్పాలంటే, ఈ మధ్య కాలంలో ఇంకెక్కువ మంది అమరావతి నుంచి కానివ్వండి, విజయవాడ నుంచి కానివ్వండి, ఆ ప్రాంతం నుంచి ఇంకెక్కువ మంది వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. చాలా సంతోషం అండి అది. ఎందుకంటే ఎవరెవరో ఇక్కడ ఇప్పుడు ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా ఉండే అవకాశం రాజ్యాంగం కల్పించింది. దాన్ని కాదనే అవకాశం ఎవరికీ లేదు. ఇదేదో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఫేవర్ చేస్తుంది అనేది కూడా కాదు. రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరుడికి, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి దేశంలో ప్రతి చోట ఎక్కడైనా ఉండే అధికారం ఉంది, హక్కు ఉన్నది. కాబట్టి ఇది మాట్లాడడానికి భలే బాగుంటాయి, మాట్లాడడానికి ఇవి చాలా బాగుంటాయి. కానీ టీఆర్ఎస్ ఒక్క నిమిషం ఉండండి. టీఆర్ఎస్ అధినాయకుడైనటువంటి కె చంద్రశేఖరరావు గారితో సహా టీఆర్ఎస్లో ఉండేటువంటి నాయకులు మాట్లాడేటువంటి భాష చాలా అన్యాయంగా, ఆంధ్ర వాళ్ళను చాలా అవమానించేటువంటి విధంగా, తెలంగాణలో స్థిరపడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలను అత్యంత హీనంగా అవమానించేటువంటి విధంగా ఉంటుంది అనేటువంటి విషయంలో ఎవ్వరికీ ఎటువంటి సందేహాలు లేవు. మీరు చాలా విలువల రీత్యా విలువల రీత్యా రాజ్యాంగం రీత్యా చెప్పినా కూడా ఇది కాదు. ఈ విషయంలో ఒక్క నిమిషం ఆగాలి. నాకేమీ ఎజెండా లేదు. నేను హైదరాబాద్ లో గత 40 సంవత్సరాలుగా మీరు లేదంత మాత్రం చేత ఆగాలి. మీరు వినయ్ గారు, భరత్ గారు, టిఆర్ఎస్ వెనకాల ఉన్నారు. టిఆర్ఎస్ తోనే ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ వైపు కూడా ఆంధ్ర ప్రజానీకం మొగ్గుతూ ఉంటారు. అవసరం లేదు వారికి, ఇంకొక ఆల్టర్నేట్ నాయకత్వం అవసరం లేదు. రేవంత్ రెడ్డి అంతగానో అవసరం లేదు వాళ్ళకి. అవసరం లేదు, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు కదా. వాళ్ళ తరఫున మీరు డిసైడ్ చేయలేరుగా. వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, వాళ్ళకి కూడా ఫ్రాంచైజీ అవసరం ఉందా లేదని మీరు అడిగారు, నేను చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ. దీపక్, తెలంగాణ రాష్ట్ర క్వశ్చన్ ఏంది అంటే, ఆల్టర్నేటివ్ అవసరం లేకపోతే మన జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఎందుకు వాళ్ళకు ఓట్ పర్సెంటేజ్ తగ్గిపోయింది, దాని తర్వాత సీట్లు కూడా తగ్గిపోయినాయి. అండ్ ముఖ్యంగా ఒక రాష్ట్ర అధినాయకుడు అనేవాడు ఎట్లుండాలా,
ఒక తండ్రి స్థానంలో ఉంటారు. Yes. సీఎం అంటే ఒక రాష్ట్రానికి తండ్రి లెక్క మనం చూసుకుంటాం. ఆయన ఏ విధంగా మాట్లాడే, ఎంత హుందాగా మాట్లాడాలా ఏందండి ఇంత అంటే ఇక ఎప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా ఏ ఎలక్షన్స్ వచ్చినా నేను పదాలు యూజ్ చేస్తే వీళ్ళకి నొప్పి అవుతుంది కానీ బట్ వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి నా పదం యూజ్ చేస్తున్నా. చిల్లరగా ఒక కంప్లీట్ ఒక ప్రజావేదిక నుంచి పబ్లిక్ వేదికలో ఒక గిరిజన మహిళను పట్టుకొని కుక్కతో పోల్చడం ఎంత రైట్ అండి? ఇది మన ముఖ్యమంత్రికే చెల్లిందని చెప్తున్నాను. సో ఈరోజు మనం అసలు చర్చ వేరేదానికి పెట్టుకున్నాం. కాకపోతే ఏంది అంటే మనకి ఎట్లుంటుంది అంటే యథా రాజా తదా ప్రజా అనేది ఉంటుంది. రాజు ఎలా ఉంటే ప్రజలు ఆ విధంగా తయారవుతారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి లేదా భారతీయ జనతా పార్టీని కానివ్వండి వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, వీళ్ళు నెట్టేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ యొక్క డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి శూన్యం ఉన్నాయి. ఈరోజు షాదీ ముబారక్ అంటారు, లేకపోతే కళ్యాణ లక్ష్మి అంటారు. 70,000 మంది అప్లై చేసుకున్నాను కూడా ఇంకా 70,000 మందికి రావాలండి. ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు డబుల్ బెడ్రూమ్లు అంటున్నారు. డబుల్ బెడ్రూమ్లు ఏం పరిస్థితి ఒకసారి చూసుకోండి. అంటే ఐఎమ్ జస్ట్ సంక్షేమ పథకాలు నాట్ గోయింగ్ టు డీటెయిల్ బట్ ఐ విల్ టెల్ యూ ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఫెయిలియర్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు సెంటిమెంట్ని రెచ్చగొట్టి తద్వారా వీళ్ళు ఓట్లు సంపాదించి మేము గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. 2018 ఎలక్షన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా వీళ్ళు ఆంధ్ర అండ్ తెలంగాణ యొక్క డిఫరెన్స్ని చూపెట్టి ఆ సెంటిమెంట్ని రెచ్చగొట్టే వీళ్ళు గెలవడం జరిగింది. మళ్ళీ ఒకసారి వీళ్ళు అదే ప్రయత్నం ఈవెన్ నౌ ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది ఏంటి అంటే ఇదే ప్రయత్నం. సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను కూడా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎప్పుడూ చరిత్రలో లేనటువంటిగా అత్యంత తక్కువ ఓటింగ్ పర్సంటేజీ నమోదు కావడానికి కారణం ఏంటంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో స్థిరపడ్డటువంటి ఆంధ్ర ప్రాంతీయులు ఈ ఎన్నికలతోటి ఈ జిహెచ్ఎంసీ తోటి మాకు సంబంధం లేదు అని అంటూ ఓటింగ్లో పాల్గొనకపోవడమే దానికి కారణం. ఇంకొక పాయింట్ చెప్తాను. 40% కన్నా తక్కువ 38.5% ఏమో అంటే కొంచెం తల ఎత్తుకొని బతికేటువంటి విధంగా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అంటే అలాంటి పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీలో అందరూ ఉంటారు. అదొక విచిత్రమైన ఒక పాయింట్ అండి. వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇక్కడ స్థిరపడిన ఆంధ్ర వాళ్ళు మాకు అగేన్స్ట్ లేరు అని చెప్తున్నారు. ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఇక్కడ నుంచి భారతదేశం నుంచి వివిధ రాష్ట్రాలకు పోయిన మనుషులందరూ కూడా అక్కడ ఎన్ఆర్ఐలు అవుతారు. ఐ విల్ స్ట్రైట్ ఫార్వర్డ్ టెల్, అక్కడ ఉన్న ఎన్ఆర్ఐని అరే నువ్వు భారతీయుడువా అని చెప్పేసి ఏదైనా బూతు తిడితే వాడు తిరగబడతాడు. ఎందుకంటే వాడికి భారతదేశం అంటే అంత ప్రేమ ఉంటుంది. అదేవిధంగా నో డౌట్ ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరూ కొంతమంది వచ్చి ఇక్కడ స్థిరపడ్డంత మాత్రాన ఆంధ్రాని తిడితే వాళ్ళు కాంక్ష ఉంటారంటే అది రైట్? అది హౌ ఇస్ దట్ రైట్? వాళ్ళు కూడా తిరగబడతారు. అది తప్పండి. మీరు ఫస్ట్ మీరు మన పాలసీస్ పైన డిఫరెంట్ ఉంటే పాలసీస్ గురించి మాట్లాడండి. వాటర్ గురించి మనకు ప్రాబ్లం ఉంటే మీరు మాట్లాడండి. వాటర్ పైన మీరు డిస్ప్యూట్స్ ఉంటే మనం మాట్లాడదాం, చేద్దాం. అంతేగాని ఒక ప్రజలను పట్టుకొని రాక్షసులు ఈ విధంగా మీరు చెప్పడం అది నైతికత కాదు. అది మీరు మార్చుకోవాలా. అంటే మీరు మళ్ళీ ఒకసారి సెంటిమెంట్ పైన గెలవాలనుకుంటే మాత్రం ఇక్కడ ప్రజలు ఇనే పక్షంలో లేరు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఏందో తెలుసు. జీవితకాలంలో అంటే మీరు ఎప్పుడు కూడా తిట్టుకునే గెలుద్దామంటారా? మనకు సంక్షేమాల గురించి మాట్లాడుకునే అవసరం లేదండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి లంగలు, దొంగలు, లఫంగాలు ఇవ్వండి పదాలు యూజ్ చేసేది. ఎట్లా యూజ్ చేస్తారండి? నోరు తెరిస్తే ఆయన లోకల్ మనిషి చెప్పండి. ఓకే రామ్మోహన్ రెడ్డి గారు గో హెడ్ ప్లీజ్. దీపక్ జీ వెయిట్ చేయండి దయచేసి. రామ్మోహన్ రెడ్డి గారు గో హెడ్ ప్లీజ్ గో హెడ్. టిఆర్ఎస్ నాయకులకి ఉన్నట్టు మన్నట్టు అవుతుంది కానీ వాస్తవం ఏమో అదే కదా. మనమేమో ఉన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం, వాళ్ళకేమో మండినట్టుగా అయితా ఉంది. అయితే మనమేమంటున్నాం అంటే వాస్తవానికి కూడా ఇప్పుడు మరి భరత్ గారి పైన మాకు కూడా గౌరవమే, ఎందుకంటే ఎవరిని కూడా మేము మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. కానీ మీరు ఒక పార్టీలో ఉంటూ ఏంటంటే ఇదంతా పెద్ద చెత్త అని చెప్పి మాట్లాడేటటువంటి దానికంటే ముందు మనం ఆలోచించుకోవాల్సినటువంటిది ఏంటి అనంటే ఒక చెత్త రాజకీయ పార్టీలో ఉండుకుంటూ చెత్త గురించి మనం ఎంతసేపు ఆస్వాదిస్తున్నాక బయటకు వచ్చి అన్ని చెత్త లెక్కనే కనిపిస్తాయి. నంబర్ 1. ఇంకోటి, మీకు నిజంగానే భాష పట్ల అంత చిత్తశుద్ధి, అంత గౌరవం, అంత సంస్కారం మీకుంటే పొద్దున్నే ప్రగతి భవన్ దగ్గర పోయి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అయ్యా మీరు ప్రజల్ని మొత్తం పాలించేటటువంటి నాయకులు, మీరు అడ్డమైన భాష మాట్లాడికలేదు, మీరు బయట జనాలతో మాట్లాడితే జనాలు మాతోటి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది గౌరవప్రదంగా లేదని చెప్పి మార్పు అక్కడ నుంచి మొదలు పెట్టండి. మేము కూడా మారుతాం. బాగుంది.
మీ సూచన కూడా బాగుంది. భాషకి భాష సమాధానం అనేది మేము కూడా అనుకోం. ఉమ్, కుసంస్కారంగా మాట్లాడాల్సినటువంటి ఉమ్, ఆ పరిస్థితులు రావద్దని మేము అంటున్నాం. ఆ పరిస్థితులు మీరు తెస్తున్నాం. ఉమ్, సో ఈ రోజు నేను ఏమంటున్నా, తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఆ తర్వాత వీళ్ళు అంతెందుకు, ఇప్పుడు ఈ రోజు కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గురించి రేపొద్దున హుజూరాబాద్ ఎన్నికలలో ఆంధ్ర తెలంగాణ పంచాయత్ తోటే మళ్ళా గెలవాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చూస్తలేదా? ఉమ్, ఇన్ని రోజులు ఏం చేసినావు? ఉమ్, సంవత్సరంన్నర నుంచి ఏం చేసినావు? ఎపెక్స్ కమిటీ నువ్వే కదా ముఖ్యమంత్రి గారు. ఉమ్, పోయినసారి మీకు మీటింగ్ అయితే వర్చువల్ మీటింగ్ కూడా అటెండ్ కాదు. ఉమ్, ఢిల్లీకి ఏంటి వర్చువల్ మీటింగ్, అవును, సిస్టమ్ కూడా కూర్చొని మీటింగ్ అటెండ్ కావాల్సి కూడా అటెండ్ కాకపోగా అవును, అన్ని జరిగిపోవాలని చెప్పి కోరుకొని ఉమ్, ఈ రోజు మాత్రం ఎన్నికలు రాగానే దాని పుండు మీద కారం చల్లినట్టుగా తవ్వి మీరు తవ్వుతుంటారు దీపాక, మేం కాదు. ఉమ్, మీరు తవ్వుతుంది భరత్ గారు. ఉమ్. కాంగ్రెస్ ఓకే. పార్టీ ఈ రోజు మా అజెండా ఓకే. జెండా నా- మాది మొత్తం ఒకటే. ఉమ్, శాంతియుతమైనటువంటి వాతావరణం తెలంగాణలో నీళ్ళ గురించి నెలకొల్పాలి. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర మాట్లాడకూడదు. తెలంగాణ ఆ. భేదాలు నీళ్ళ లేకుండా గురించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మాట్లాడకూడదు. ప్రజాస్వామ్య నీళ్ళ విలువలు గురించి ఆగండి. మాట్లాడదు. సాగునీరు తెలంగాణ గురించి ఆగండి, ఆగండి. కాంగ్రెస్ బిడ్డలకు అందిస్తూ ప్రభుత్వం చేసిన అది దుర్మార్గం తెలంగాణ అది ఆకాంక్షలకు ఓకే. తెలంగాణ ఉమ్, బిడ్డలకు అందిస్తూ ఉమ్, ఆంధ్ర వారికి కూడా గౌరవం ఇస్తూ వాళ్ళకి ఇక్కడ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇవ్వాలనేటటువంటిదే కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఆలోచన. అదే ఎజెండా తోటి మేము ముందుకు పోతాం. ఓకే. తర్వాత ఈ పై దగ్గర నుంచి ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి దాకా సమాచారం. ఒక్క నిమిషం భరత్ గారు, దయచేసి వెయిట్ చేయండి. భరత్ గారు, నేను మీ దగ్గరకు వస్తున్నాను. ఒక నిమిషంలో మీ దగ్గరకు వస్తాను. దయచేసి వెయిట్ చేయండి. సమాచార వ్యవస్థ అనేటువంటిది అంటే ఒక పాలసీకి సంబంధించి ఏదైనా ఒక ఎన్నికలు వచ్చినా, లేకపోతే ఒక విషయం వచ్చినా, ఒక సమస్య వచ్చినా కూడా దాని మీద సమాచారం ఎలా మనం ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి అనేటువంటిది పైనుంచి కింది దాకా వస్తుంది. సమాచారం మనం క్రోడీకరించాల్సి ఉంటుంది. ఈవెన్ ఎంఎల్ పార్టీస్లో కూడా, నక్సలైట్ల పార్టీలలో కూడా కొరియర్ సిస్టమ్ ఉంటుంది. అలాగనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ అనేటువంటిది అలా కొరియర్ సర్వీస్ లాగా పనిచేస్తూ ఉన్నది. ఇది అంటే ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మీరు మిమ్మల్ని అక్కడ పిసిసి అధ్యక్షుడిగా చేయడం ద్వారా ఇతను అంటే ప్లస్ లోకేష్ గురించి చర్చ జరపడం ద్వారా, ఇందాక మీరు చెప్పినటువంటి దానికి నేను పెద్దగా క్రెడిట్స్ ఇవ్వడం లేదు. దయచేసి ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ అండ్ రెస్పాండ్. అంటే ఇతను మనవాడు అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు, లేదా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ మెసేజ్ పంపించే ప్రయత్నం చేస్తున్నారా? అది చెప్పండి. అంటే ఇంకా మరీ మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి గారి వెనకాల తెలుగుదేశం పార్టీ చచ్చిపోయినటువంటిదో లేదా జీర్ణావస్థలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శక్తులన్నింటినీ రేవంత్ రెడ్డి గారి వెనకాల మొబిలైజ్ చేయడం కోసం ఈ ప్రయత్నం జరుగుతోందా అనేటువంటిది నా ప్రశ్న. దయచేసి స్ట్రైట్గా రెస్పాండ్ కాండి. జరుగుతోందా అంటే జరగట్లేదు. దానికి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్తున్నా. కానీ ఈ రోజు మీరు అంటున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాల గురించి ఒక కాన్వర్జేషన్ లో, అది కూడా ఒక కాన్వర్జేషన్ లో ఆయన అడిగినటువంటి ప్రశ్నకి అయితే ఈ కొరియర్ సర్వీసెస్ అని చెప్పి మీరు అన్నారు. ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ కూడా మంచోని నుంచి మంచోనికి పోతాయి, మంచోని నుంచి చెడ్డోనికి పోతాయి, చెడ్డోని నుంచి చెడ్డోనికి కూడా పోతాయి. సో ఖాళీ మన ఇంటర్ప్రిటేషన్ ని మనం ఒక చెడ్డవాళ్ళ మధ్యలో డిస్కషన్ అని చెప్పి మనమే ఆపాదించేసి మనం మాట్లాడితే దానికి మేమేం చేయలేము. కానీ ఈ రోజు వాస్తవానికి తెలంగాణలో ఉంటున్నటువంటి తెలంగాణ బిడ్డల ఆకాంక్షలు నిజం కావాలి. అది పాలనతోటే మార్పు రావాలి. ఆ పాలన రావాలంటే కేసీఆర్ గద్దె దిగాలి. అంతేకాకుండా గుర్తొచ్చినప్పుడల్లా నిద్రలకి ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు తెలంగాణలో ఉండకూడదు. అందరూ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలతో సంతోషంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. కానీ మన హక్కులు, మన నిధులు, మన నియామకాలు అనేటివి, మన నీళ్లు మనకే వండుకుంటూ మనము వాళ్ళని కూడా స్వాగతించుకొని కలిసిమెలిసి ఉండాలనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ ఎజెండా. ఓకే, క్విక్గా చేస్తాను. నెక్స్ట్ ఈరోజు మన చర్చ ఏదైతే ఉన్నదో ఆ చర్చని నేను చెప్పినాను కదా, వెన్ వీ కాంట్ విన్ వీల్ కన్ఫ్యూజ్ ఆర్ మిస్లీడ్ అని చెప్పేసి మన రామ్మోహన్ గారు స్పష్టంగా చేస్తున్నారు. మూడోసారి నేను అడిగినాను క్వశ్చన్, ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన పర్టికులర్గా ఒక ఫ్రెండ్లీ రిలేషన్లో జరిగిన వీడియోని ఈ విధంగా బహిర్గతం చేయడము నేనైతే అనెతికలే అనుకుంటున్నాను. ఆ యొక్క మీడియా హౌస్ ఆ విధంగా చేయడము అనెతికలే అని నేను అనుకుంటున్నాను. ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. సో అనెతికల్గా ఉన్నప్పుడు దీన్ని కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే మన రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఖండించలేదు? దానికి వివరణ ఎందుకు ఇవ్వలేదు? మేమేదో ఫ్రెండ్లీగా కలిసినామంటే మరి చాలా మందికి కలిసిరు. పక్కనున్న రాష్ట్రంలో పోయి పక్కనున్న రాష్ట్రంలో లీడర్లను కూడా కలిసిండు. కలిసినప్పుడు ఆయన ఈనాడు గ్రూప్ సంస్థల యజమాని అయినటువంటి రామోజీరావు గారిని, టీవీ5 సంస్థ అధినేత అయినటువంటి నాయుడు గారిని,
అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత అయినటువంటి వేమూరి రాధాకృష్ణ గారిని కలిసినట్లుగా అక్కడ చాలా క్లియర్గా ఫోటోలు వచ్చాయి, వీడియోలు వచ్చాయి, మొత్తం ఇది వచ్చాయి. సరే, ఆయన చెప్తున్నటువంటి విధంగా అది కట్టసీ కాలండి, మర్యాద కదా, ఎందుకంటే పిసిసి ప్రెసిడెంట్గా అయినాడు కాబట్టి కట్టసీ కాలండి. కానీ మీరు చెప్తున్నటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి పాయింట్. ఇది అంతవరకు కట్టసీ కాలం అయితే ప్రాబ్లం లేదు, అంతకు మించినటువంటి సందేశం కనుక ఏమైనా దానికంటే కూడా దారుణం ఏంది అంటే వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ మొక్కడం, అది ఒక మీడియా చేయడం కాదు, దాని వెబ్సైట్ లో పెట్టారు. దట్స్ వాట్ మీడియా అంటే ఇంటెన్షనల్. అది చలో భయ్ అదేదో చేసి ఎవరో చేశారంటే దాని సోర్స్ తెలియదు అంటే మనం అనుకోవచ్చు చలో ఎవరు అట్లా చేశారు, బట్ ఇట్ ఈస్ అన్ ప్యూర్ ఇంటెన్షనల్ వీడియో. సార్ భరత్ కుమార్ గారు ప్లీజ్ రెస్పాండ్. దాంట్లో మీరు దాంట్లో బూతులు ఎదుగుతున్నారే తప్ప మాకు గాని పిసిసి అధ్యక్షులకు గాని ప్రజలకు గాని దాంట్లో బూతులకు ఏం కనిపించట్లే. నేను ఇప్పుడు కూడా అంటున్నా, ఓకే, అందులో బూత్ ఏముంది, అంత ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు అనేది మీ సంభాషణ విన్న తర్వాత నాకు అర్థమవుతుంది తప్ప వాస్తవానికి ఏదో మాట్లాడిన ఇన్ఫార్మల్ గా దానికి ఏదో ఈయన జవాబు చెప్పిండు అంతవరకే. రేవంత్ రెడ్డి గారే పలానా చంద్రబాబు గారు ఎజెండా పెట్టుకొని ఏదో పోయేసేసి మీటింగ్ పెట్టుకొని పిసిసి లెక్కుండి అట్లా చేశారని మీరు చర్చ పెడితే నేను కూడా ఒప్పుకుంటాను. ఇన్ఫార్మల్ మీటింగ్ జరిగినప్పుడు భరత్ గారు దానికి ఏదో ప్రశ్నలు వచ్చినప్పుడు ఏది సార్ ఇది దాంట్లో ఏది లేకపోతే ఏం మాట్లాడిండ్రు అనేది మరి పర్టికులర్ గా దానికి ఆ స్క్రోల్ కూడా కింద పెట్టేసేసి దాన్ని ప్రజలకు రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రజల వ్యూ కోసము అది రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఏం లేకపోతే లేదు అనంటే అది అదే ఉద్దేశంతో చేసినా అట్లా చేయడం వల్ల మాకేం పెద్ద అభ్యంతరం లేదు. రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అభ్యంతరం లేదు అన్నప్పుడు చర్చ ఉంటుందండి. అందులో ప్రజలు ఏం నిర్ణయం చేయాలో దానికి వదిలేశారు. దాని మీద పెద్ద చర్చ నిజంగానే ఇంకెంత చర్చ చేస్తాం? వాళ్ళకేం అభ్యంతరం లేదంటారు, కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం లేదంటున్నారు. ఆ రకంగా ఇండికేట్ చేయడం వల్ల పెద్ద ముచ్చట్లేదని. ఇంకొక మాట ఏమన్నారనంటే నాకు ఏదో రకంగా మేము మా ఉనికిని చాటుకోవడం కోసం ఒక చర్చ జరగాలి కాబట్టి ఇట్లాంటివి మాట్లాడితే తప్పే ఉందని ఇంతకుముందు మాట్లాడారు రామ్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఒక ఉనికిని ప్రకటించుకోవడం కోసం, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం, ప్రజల్లో ఉనికిని నిలుపుకోవడం కోసం అది కూడా ఒక ఎత్తుగడ లాగా అనేది వారు అంటున్నారు. కాబట్టి వాళ్ళే ఒప్పుకున్న తర్వాత దాంట్లో చర్చ ఉంది. ఇట్ ఈస్ ఫర్ ది పీపుల్ టు డిసైడ్ వాట్ ఇట్ ఈస్. అది ఏ రకంగా దాన్ని తీసుకోవాలనేది ప్రజలు తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత చివరిగా ఒక ప్రశ్న లాస్ట్ మీ తర్వాత మీకు వస్తున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నియామకంతో ఇప్పటివరకు ద్విముఖంగా, అంటే ఒక పక్క టీఆర్ఎస్ పాలకపక్షం, అదేంటి భారతీయ జనతా పార్టీ, మీ పార్టీ అనేది ప్రతిపక్షంగా ఉంది. చిన్నదో 4 ఉన్నాయో 2 ఉన్నాయో అనవసరం, మీరే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు. పేర్కొన్నటువంటి ఎంఐఎం అనేది ప్రతిపక్షం కాదనే విషయం కూడా బహిరంగంగా అందరికీ తెలిసిన విషయం. ఇలా ద్విముఖంగా ఉన్నటువంటిది రేవంత్ రెడ్డి ఆగమనంతో, నియామకంతో త్రిముఖం అయింది. మిత్రులు అందాక దాన్ని చతుర్ముఖం అని కూడా అన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి, రేపు లేదు కదా, ఎల్లుండి నుంచి బండి సంజయ్ గారు అదేంటి పాదయాత్ర మొదలు పెడుతున్నారు. అంటే బీజేపీ ఏమన్నా భయపడుతోందా? బండి సంజయ్ గారు పాదయాత్ర మొదలు పెడతారు అంటే రేవంత్ రెడ్డి నియామకం వల్ల. బండి సంజయ్ గారు పాదయాత్ర మొదలు పెడతారని చెప్పేసి నేను ఒక 2 నెలల క్రితమే 2-3 డిబేట్స్ నేను చెప్పినాను, ఇక్కడ కూడా వచ్చి చెప్పినాను నేను. అంటే అప్పుడే మీకు రేవంత్ రెడ్డి లేదండి, అసలు ఒక 1 year క్రితమే మా పాదయాత్ర ఉండే, బట్ కరోనా నేపథ్యంలో అది పోస్ట్పోన్ అయింది. దాని తర్వాత ఈ సెకండ్ వేవ్ తర్వాత మాది ఉంటదని చెప్పేసి మాకు వి హ్యాడ్ ఎ క్లారిటీ. అసలు దానికి సంబంధం లేదు. క్వశ్చన్ ముచ్చటే లేదు. ఒక సింపుల్ మాట అండి, మా పార్టీ విషయం చెప్తున్నా, అన్ని పార్టీలు కూడా అదే విధంగా ఉంటుందని అనుకుంటున్నాను. ప్రెసిడెంట్కి వర్కింగ్ ప్రెసిడెంట్కి పెద్ద డిఫరెన్స్ ఉండదని నేను అనుకుంటున్నాను. గుడ్, యూర్ రైట్. సో ఎందుకంటే ఇద్దరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి సమన్వయంతో ముందుకెళ్ళాలి. సో నా వాట్ ఐ టెల్ ఈస్, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడే ఏమి కూడా చేయలేకపోయాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే ఏం చేస్తాడని చెప్పేసి మాకు పెద్ద ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది. అంటే మేము చెప్పేది. సో డెఫినెట్గా పెద్ద ఏం డిఫరెన్స్ వస్తుందని అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఎట్లా బిహేవ్ చేస్తారు, ఎదురు వాళ్ళు కూడా అట్లనే బిహేవ్ చేస్తారు. సో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్కి ఉన్నప్పుడు ప్రెసిడెంట్కి ఎట్లా బిహేవ్, అంటే ఆయన సమన్వయం ఎట్లా చేశారో దాని రిజల్ట్స్ అన్ని కూడా చూసుకున్నాం. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అదే విధంగా బిహేవ్ చేస్తారు, దానివల్ల రిజల్ట్ ఎట్లుంటుందో అంతే ఉంటుందని చెప్పేసి నేను డెఫినెట్గా అనుకున్నాను. ఓకే, వాళ్ళ ప్రయత్నం ఏదో 2 మాటలు తిట్టి లేకపోతే గట్టిగా మాట్లాడితే మేము ప్రజలు పోతాము, లేకపోతే ఆంధ్ర సెంటిమెంట్ని రెచ్చగొడితే మేము ముందుకు పోతామన్న ఆలోచన వాళ్ళకు ఉంటే లెట్ ఇట్ బి. ఇప్పుడు ఉన్న వీడియో మాత్రం అదే విధంగా నేను చూస్తున్నాను. సో ఒకవేళ వాళ్ళు అట్లా పోతే పోనివ్వండి, ప్రజలు మా పక్షాన ఉన్నారు. డెఫినెట్గా మా పాదయాత్ర కూడా ఈ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫెయిలియర్ అండ్ ఈ గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది, మళ్ళీ వీళ్ళు కలిసి కుమ్మగా ఏం చేయబోతున్నారు స్పష్టంగా ప్రజలకు చెప్తాము. సరే, ఈ సందర్భంలో ఏంటంటే భరత్ గారు ఒక్క విషయం ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
కాయలున్న చెట్టుకే రాళ్ళు విసురుతారు, అంతేగా, కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు. రాళ్ళు దెబ్బలు. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతుందో చాలా బ్యాలెన్స్గా సమన్వయంగా ప్రతిపక్షాలని 7 సంవత్సరాల సంది మీ పరిపాలన విమర్శ అంటే మీరు దీన్ని విమర్శగా తీసుకుంటారా సద్విమర్శగా తీసుకుంటారా వదిలేసేయండి, ఆయన ఇష్టం పక్కన వచ్చినట్టు పెట్టండి. తీసుకుంటారు. 7 సంవత్సరాల సంది మీ ప్రభుత్వంలో ఏ ఒక్కసారైనా అఖిలపక్ష మీటింగ్ అయిందా? ఒక పాయింట్. రెండో పాయింట్ ఏదైతుందో మిగులు రాష్ట్రాన్ని ఏంటంటే ఈరోజు జూన్ నెలకు 10,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిర్రు. 10,000 కోట్ల అప్పులు. దీంట్లో సంక్షేమ పథకాలు ఉన్నాయి, సచివాలయ నిర్మాణాలు ఉన్నాయి, ఉద్యోగులకు జీతాలు ఉన్నాయి. అయినా కూడా ఫస్ట్ వెళ్ళి ఇవాళ 7 తారీఖు వచ్చినాము, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేవు. దీనికి కారణము అధికారం ఏంటంటే 7 సంవత్సరాల సంది మీరు కొనసాగిస్తున్నారు. మీరేమంటారు అని అంటే నిరంతరం మేము సంక్షేమం అంటారు. ఈ సంక్షేమానికి కూడా ఈరోజు జూన్ నెలకు 10,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిరు. అది చూడండి, స్టాటిస్టిక్స్ చూడండి. కాబట్టి నేను అంటున్నా ఏంటంటే మీరు నిరంతరము ఒక మాట మాట్లాడతారు ఏంటంటే 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అని అంటారు. ఓకే, గతం. మరి మీరేం చేసిరు? అది అట్లా చేయకపోవడం వల్లనే ప్రజలు ఏంటంటే దానికి ఆ స్థానం ఇచ్చిరు. మరి మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు మీరు ఎంత మేరకు మీకు ఇచ్చినటువంటి అవకాశాలని ఉపయోగించుకుంటారు, ప్రజలకు మేలు చేస్తారు. ఒక పాయింట్ ఏంటంటే మీరు గ్రహించాలి, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి భారతదేశంలో రాష్ట్రంలో కూడా అధికార దాహంతో అధికార పక్షంలో ఉన్నంత కాలం ఏంటంటే విర్రవీగితే రాబోయే కాలంలో ఎవరికి కూడా ఆ పరిస్థితి ఎదురుగాక తప్పదు. భరత్ గారు రెస్పాండ్ అవుతారా దానికేమైనా? క్విక్గా రెస్పాండ్ అవుతాను. ప్లీజ్. విషయం ఏంటంటే ఈ సంవత్సరము కానివ్వండి, పోయిన సంవత్సరం కానివ్వండి, గత 7 సంవత్సరాలు కానివ్వండి, మీరు నేషనల్ గవర్నమెంట్ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన కాగ్ రిపోర్ట్స్ కానివ్వండి, లేదు అని అంటే స్టాటిస్టిక్స్ డేటా కానివ్వండి, మీరు తీసుకోండి. ఓకే, ప్రతి సంవత్సరము ఇక్కడ అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి నిరాఘాటంగా సాగుతుంది. అప్పులకు సంబంధించి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అప్పులు ప్రతి రాష్ట్రం చేస్తా ఉంది. తర్వాత చాలా రాష్ట్రాలు వాళ్ళ స్థాయిని మించి చేసినాయి. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏదైతే చేసిన అప్పులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ లిమిట్ లోపటే ఉన్నాయి. ఏ దినం కూడా లిమిట్ క్రాస్ చేసి అప్పులు చేయలేదు. రెండోది, ఎప్పుడు కూడా ఆల్ ఇండియా స్టాటిస్టిక్స్ చూసుకోండి, తెలంగాణ రాష్ట్రం తర్వాత మీకు గత సంవత్సరంగా మనకి ఎకానమీ చాలా రకాలుగా ఒడిదుడుకులు పాలైంది. ఎందుకు అంటే కోవిడ్ మూలంగా పూర్తిగా ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పాలైంది. తర్వాత 53,000 కోట్ల రూపాయల డెఫిషిట్ వచ్చింది. మనకి రావాల్సిన ఇన్కమ్ రాకపోవడం జరిగింది. దాని మూలంగా కొంత అవకతవకలు జరుగుతున్న మాట వాస్తవం. అవకతవకలు కాదు, కొంత కింద మీద అవుతున్న పరిస్థితి ఉంది. అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది, దానికి ఏం డినై చేయట్లేదు. ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ అండి. ఇట్స్ రికార్డ్ బోన్. లేకపోతే మీకు తెలిసేది కాదు. మేము ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల పైగా అప్పులు తీసుకొని వచ్చారు. ఇంకొక విషయం అండి, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మనకి జిఎస్టి డెఫిషియట్ ఏదైతే ఉందో అది మనకు రావాల్సింది. అది అంగీకారం ప్రకారంగా తర్వాత చట్ట ప్రకారంగా కూడా జిఎస్టిలో మిగులు ఏదైతే మనకు తక్కువ ఏదైతే వస్తుందో ఒక పర్టికులర్ పీరియడ్ వరకు, కొన్ని సంవత్సరాల వరకు ఒప్పందం జరిగింది. కోవిడ్ మూలంగా జరిగిన నష్టాన్ని కానివ్వండి, జిఎస్టి డెఫిషియట్ ఏదైతే జరిగిందో ఆ డెఫిషియట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వినండి. కాబట్టి దాన్ని మీరు ఏదో దాన్ని భరత్ కుమార్ గారు, దీపక్ జీ, we have already exceeded our time. Thank you very much Bharat garu, thank you very much, and Ajay garu, Deepak garu, and Rammohan Reddy garu, thank you very much for participating in the discussion. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చ కార్యక్రమం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.